I like bikes. I like automotive in general. Traveling అంటే ఇష్టము. కంటెంట్ క్రియేషన్ అనే వర్డ్ కూడా తెలియదు అప్పుడు. దెన్ ఐ డిస్కవర్డ్ యూట్యూబ్ అన్నమాట. దట్స్ వెన్ ఐ డిస్కవర్డ్ కేసీ నైస్టాట్ ఆల్సో. ఐ డెంట్ ఈవెన్ నో ఒక మానిటైజేషన్ బటన్ ఉంటుందని. What were you doing back then? నథింగ్. ఐ క్విట్ మై జాబ్ ఎవ్రీథింగ్ టు ఫిగర్ అవుట్ దిస్. నేను ఒక బ్రాండ్కి రీచ్ అవుట్ అయ్యాను ఒకసారి. అది పోస్ట్ చేశాక హీ గాట్ లాట్ ఆఫ్ రెస్పాన్స్. ఒక పాయింట్లో ఒక అతను కాల్ చేసి నాకు, శ్రీమాన్ నువ్వు ఛార్జ్ చేయట్లేదా వీళ్ళకి అన్నాడు. అవునా, ఛార్జ్ చేయాలా, ఎంత ఛార్జ్ చేయొచ్చు అన్న నేను. ఈ సైడ్ ఒక డే వస్తుంది వేర్ యూ థింక్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్, నాట్ దిస్. ఆ డే చాలా కష్టం అనిపిస్తుంది. ఆల్వేస్ ఆ కంఫర్ట్ జోన్లో ఉంటాం. యూ హ్యావ్ టు క్రాస్ దట్. మీకు చాలా మంది ఐమ్ షూర్ దే కమ్ అండ్ ఆస్క్ యూ, మేము కాంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నాము, Yeah. చెయ్యాలా I said, do వద్దా it. అని కూడా అడుగుతారు. చేయాలి. దేర్ ఇస్ ఆల్వేస్ దట్ 1% ఛాన్స్. ట్రై ఇట్ అవుట్ అండ్ సీ. వర్స్ట్ కేస్ ఏమైంది, యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ఇట్. జంప్ ఇన్, స్టార్ట్, ఫెయిల్ ఫాస్ట్. ఫెయిల్ అవడానికి 2 years పట్టదు. ఐడియల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరం డబ్బులు సంపాదించాలన్నది ఐ థింక్ దట్ వాస్ కరెక్ట్ ఫస్ట్. మనీ షుడ్ బి దేర్, బట్ వై అనేది కూడా తెలియాలి. ఇది తెలిస్తే ఇంకా ఈజీ ఉంటుంది లైఫ్. నీ లైఫ్లో 5 crores ఉంటే యూ విల్ సెటిల్ విత్ ఆల్ యువర్ డ్రీమ్స్. మరి ఎక్స్ట్రా 15 crores ఎందుకు మీకు? ఆ వై తెలియదు చాలా మందికి. ఇవన్నీ ఫిలాసఫికల్ ఉంటాయి కానీ దే ఆర్ రియల్. ఈ ప్యాషనేట్ థింగ్స్ ఉంటాయి, పెయింటింగ్, సినిమాటోగ్రఫీ, ఇవన్నిటికీ ఆబ్వియస్లీ ఇట్స్ సంథింగ్ దట్ ఫుల్ఫిల్ యూ, బట్ దెర్స్ నో మేజర్ మనీ. యూ కెన్ లివ్ విత్. సో ఆల్ ద థింగ్స్ దట్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ, సప్లై చైన్, ఇన్వెంటరీ కరెక్ట్గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ని పుల్ చేస్తున్నారు. ఒక చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్కి. మనకి రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, 4 టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? Sriman, thank you so much for coming. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ హోస్టింగ్ మీ. అట్లీస్ట్ ఎన్నో రోజుల నుంచి అనుకొని అవును. సారీ ఫర్ ద డిలే. యాక్చువల్లీ నేనే డిలే చేశా. పర్లేదు, ఏం 3 పర్లేదు. times you booked the place and then I had to delay it No, for some personal reasons, but finally we are doing it. We are doing this right now. Yes. సో ఒకటేంటి అంటే నేను మాట్లాడే కాన్వర్సేషన్ అన్ని కొంచెం సీరియస్గా బిజినెస్ రిలేటెడ్ అట్లా ఉంటుంది. ఇది ఇన్ జనరల్. ఐ యు మిలేనియల్? Yeah, maybe you should. You can call that. ఓకే, సో 2 millennials హ్యావింగ్ అ కాన్వర్సేషన్ అన్నట్టు ఇన్ జనరల్ అది కాంటెంట్ గురించి మాట్లాడుకుందాం. విల్ హ్యావ్ అ కాన్వర్సేషన్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. వి లివ్ ఇన్ హైదరాబాద్, సో అట్లా కామనాలిటీస్ మీద ఒక నైస్ కాన్వర్సేషన్ అన్నట్టు నేను అనుకుంటున్నాను. Okay. సో టు స్టార్ట్ ఆఫ్ విత్, అసలు కాంటెంట్ క్రియేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇదంతా అడగకుండా ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, డిడ్ యూ ఎంజాయ్ డూయింగ్ ఇట్ నుంచి వెన్ డిడ్ ఇట్ బికమ్ లైక్ ఏంటంటారు, ఒక చెక్ లిస్ట్ యాక్టివిటీలో ఎప్పుడైనా కాంటెంట్ చేయడం అన్నది జరిగిందా ఇప్పుడు వరకు ఎప్పుడైనా? ఎవ్రీ టైం చేసినప్పుడల్లా ఫ్రమ్ ద బిగినింగ్ వెన్ ఐ స్టార్టెడ్, అప్పటి నుంచి కూడా ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. అంటే అసలు వచ్చిందే కాంటెంట్ క్రియేషన్లోకి, యూట్యూబ్లోకి. అంటే కాంటెంట్ క్రియేషన్ అనే వర్డ్ కూడా తెలియదు అప్పుడు, బట్ ఐ లైక్ ద ప్రాసెస్, క్యాప్చరింగ్ థింగ్స్. అండ్ దెన్ ఎక్కడ పెట్టాలో తెలీదు. ఐ లైక్ క్యాప్చరింగ్ థింగ్స్ ఆన్ ద కెమెరా. ఒక స్టోరీ చెప్పాలంటే ఇష్టం, బట్ ఐ డోంట్ నో ఎక్కడ పెట్టాలి అనేది. దెన్ ఐ డిస్కవర్డ్ యూట్యూబ్ అనమాట. అప్పుడు ఓకే, ఇది ఒక ప్లాట్ఫామ్ ఉంది వేర్ ఐ కెన్ యాక్చువల్లీ షేర్ మై స్టోరీస్ అని అనిపించింది. దట్స్ వెన్ ఐ డిస్కవర్డ్ కేసీ నైస్టాట్ ఆల్సో. అది ఇదే కదా నేను చేయాలనుకుంటున్నా, సేమ్ చేస్తున్నాడు ఇతను. ఇది అన్ అమెరికన్ యూట్యూబర్. ఓకే, ఇది కరెక్ట్ నాకు సింక్లో ఉంది, దిస్ వాట్ ఐ వాంట్ టు డూ. కానీ ఐ కాంట్ డూ వాట్ హీఈస్ డూయింగ్. నేను చేసేది ఐ లైక్ బైక్స్, ఐ లైక్ ఆటోమోటివ్ ఇన్ జనరల్. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టము. అండ్ దెన్ ఐ హ్యాడ్ అ బైక్ అప్పుడు 600 బెన్లీ. అక్కడ స్టార్ట్ అయింది. ఒక మంచి బైక్ ఉంది, ట్రావెలింగ్ అంటే ఇష్టం, లాంగ్ ట్రిప్స్ అంటే చాలా ఇష్టము, ప్లస్ క్యాప్చరింగ్ థింగ్స్ అంటే ఇష్టం ఆన్ ద వీడియో. ఇదంతా డాక్యుమెంట్ చేసి వై నాట్ ఎక్కడ పెట్టాలి అని చూస్తే దెన్ ఐ ఫౌండ్ దిస్ గై కేసీ నైస్టాట్. అండ్ ఐ లైక్ ద ఎడిట్. అతను ఎట్లా ఎడిట్ చేస్తాడో చూసి ఐ వాజ్ లైక్, ఇది నేను ఇట్లా చేయాలనుకుంటున్నా అని చెప్పి దెన్ వెన్ ఐ కంపోజ్డ్ ఇట్, దెన్ ఐ లైక్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్. మెయిన్ నాకు ఇప్పటికీ కూడా ఎడిటింగ్ అంటే ఇష్టం. సో ఇదంతా కంపోజ్ చేసి వెన్ ఐ షేర్డ్ ఇట్ ఆన్లైన్, ఐ గాట్ ఎ జాయ్, ఆ హ్యాపీనెస్ ఫీల్ వచ్చింది. వేరే ఏది చేసినా కూడా ఆ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇప్పుడు జాబ్ చేసినా కూడా, బిజినెసెస్ చేసినా కూడా నాకు అలాంటి సాటిస్ఫాక్షన్ దేంట్లో రాలేదు. దిస్ గేవ్ మీ దట్ హై.
అప్పుడు అనుకున్నా ఓకే ఇది నేను చేయాల్సింది అనుకుంటా, లెట్స్ కంటిన్యూ, ఏదైతే చూసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసిన. అండ్ దెన్ ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మానిటైజ్ కూడా చేయలేదు అసలు నేను. ఐ డెంట్ ఈవెన్ నో ఒక మానిటైజేషన్ బటన్ ఉంటుందని. ఆఫ్టర్ 30 వీడియోస్ అనుకుంటా నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు, యాడ్స్ ఎందుకు రావట్లేదు నీ దాంట్లో అనేసి. ఓ దీనికి యాడ్స్ వస్తాయా, వస్తే ఏమవుతుంది అన్నాడు, అడిగాను. దెన్ ఈజ్ లైక్ యూ మేక్ మనీ ఫ్రమ్ దట్. ఓ అట్లా ఉంటుందా అని చెప్పి దెన్ ఐ వెంట్ అండ్ చెక్. అప్పుడు చూశాను అక్కడ మానిటైజేషన్ బటన్ ఒకటి ఉందని. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. స్లోలీ వచ్చింది ఇన్కమ్. ఇట్స్ నాట్ అ లాట్ బట్ అట్లీస్ట్ నాకు ఫ్యూయల్ సేవ్ అయిపోతుండే. ఐ మీన్ ఐ వుడ్ కవర్ మై ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్. అప్పుడు అనిపించింది నాకు ఇష్టం ఉంది చేసుకుంటూ ఫ్యూయల్ ఇస్తుంది అంటే దట్స్ ఇనఫ్ అనుకున్నా. ఒక 1 year I think it went on like that. 1 year తర్వాత slowly brands reached out when they saw the reach happening. అక్కడి నుంచి ఇంకా రెస్ట్ ఇస్ హిస్టరీ. దట్స్ హౌ కొంచెం బేసిక్స్ అబౌట్ హౌ ఐ స్టార్టెడ్ యూట్యూబ్. దిస్ వాజ్ ఇన్ 2017. 2016లో క్యాప్చర్ చేశాను లాట్ ఆఫ్ థింగ్స్ బట్ ఫర్ మై సెల్ఫ్. ఎట్లయినా క్యాప్చర్ చేస్తున్నా కదా, ఇది పబ్లిష్ కూడా చేస్తే టెలింగ్ మై స్టోరీ టు అదర్స్ ఇంకా బాగుంటుందని చెప్పి 2017 బిగినింగ్లో ఐ వెంట్ లైవ్. ఫస్ట్ పబ్లిష్ బటన్ ఐ హిట్ in 2017 I think. Yeah. ఇవి ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లోని అగైన్ దిస్ ఈస్ సంథింగ్ దట్ నేను ఇప్పుడిప్పుడే లాస్ట్ 6 monthsలోని ఐ అండర్స్టూడ్ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. రైట్. ఫర్ అస్ హౌ వీ థింక్ ఇస్ దట్ ఈ 2-3 yearsలోనే ఇంత సంపాదించాలి, ఈ లెవెల్లో ఉండాలి అన్న మైండ్ సెట్ నుంచి క్రియేటివ్ ఒక సర్టన్ హైరార్కీ, ఒక సర్టన్ పాత్ అన్నది ఐడియల్ ఇది అన్నది ఉంటది. క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చాక అగైన్ నేను పాడ్కాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు స్టార్ట్ చేసిన ఏంటో తెలీదు. 2016 నుంచి హై కన్సంప్షన్ వచ్చిన తర్వాత అరే ఇంకా మనమే స్టార్ట్ చేయొచ్చు కదా అన్న దీంతో ఐ స్టార్టెడ్. తెలుగులోనే ఆ స్పేస్ ఉంది అని అనిపించింది నేను స్టార్ట్ చేసినప్పుడు 2.5 years బ్యాక్. అది ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి. ఐ జెన్యూన్లీ ఫెల్ట్ దట్ ఆంటర్ప్రెన్యూర్స్ వర్ గోయింగ్ టు బి టుమారోస్ సెలబ్రిటీస్ అని నేను అప్పుడు నమ్మా చాలా స్ట్రాంగ్ గా. స్టార్ట్ చేసిన తర్వాత ఒకటి చేస్తుంటే దేవర్ డిఫరెంట్ అవెన్యూస్ దట్ ఓపెన్డ్ అప్. ఓ ఇవన్నీ కూడా చేయొచ్చా, దీని నుంచి ఎంత డబ్బులు సంపాదించచ్చా అన్నట్టు మల్టిపుల్ అవెన్యూస్ ఓపెన్డ్ అప్ ఫర్ మీ. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ okay, so once you step into it, we had a conversation with somebody called Neerja Kona. ఆమె స్టైలిస్ట్ గా స్టార్ట్ చేశారు ఒక 15 years బ్యాక్. నౌ షీస్ అ డైరెక్టర్. షీ రీసెంట్లీ డైరెక్టెడ్ సిద్ధు జొన్నలగడ్డ's మూవీ. సో వెన్ వీ వర్ ఆల్సో హ్యావింగ్ అ కాన్వర్సేషన్, క్రియేటివ్ ఫీల్డ్ లోని సక్సెస్ గానీ ఇదేమి లీనియర్ గా ఉండదు, టెంప్లెట్ కూడా ఉండదు. సో ఇట్లా కాంటెంట్ క్రియేషన్ చేస్తూ వాట్ అవెన్యూస్ హ్యావ్ ఓపెన్డ్ అప్ ఫార్ యూ దట్ హ్యావ్ టేకెన్ యూ బై సర్ప్రైజ్? మెయిన్ థింగ్ అదే మనీ క్రియేషన్. అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ యూ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ దిస్ అనేది. క్రియేటివ్లో యూజువలీ యూ స్టార్ట్ బికాస్ యూ లైక్ ద ప్రాసెస్, యూ లైక్ ఐ సెడ్ క్యాప్చరింగ్ థింగ్స్, ఇవన్నీ ఉంటుంది క్రియేటివ్ పార్ట్. యూ డోంట్ థింక్ అబౌట్ మేకింగ్ మనీ. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు దాంట్లో. సో యాక్చువల్లీ నేను పబ్లిష్ చేసి ఒక రోజు వెన్ ఐ టోల్డ్ మై వైఫ్ నేను ఇట్లా కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నాను, ఐ స్టార్టెడ్ అ యూట్యూబ్ ఛానల్ అని. ఆల్రెడీ పబ్లిష్ కూడా చేశాను కానీ చెప్పలేదు అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ క్లియర్లీ. కానీ చెప్పినప్పుడు షీ వాజ్ లైక్ ఇందులో నుంచి డబ్బులు వస్తాయని అడిగింది. నాకు ఆన్సర్ ఇవ్వడానికి లేదు. అవును కదా, ఇది ఆలోచించలేదు నేను. చేసుకుంటూ పోతున్నా, ఇంత ఎఫర్ట్ పెట్టాను. ఒక్కొక్క వీడియో వుడ్ టేక్ 1 week దట్ టైమ్ టు క్యాప్చర్, ఎడిట్, ఫైండ్ ద రైట్ మ్యూజిక్, కాపీరైట్, నాన్ కాపీరైట్ మ్యూజిక్, ఇవన్నీ చేసి ఎడిట్ చేసి మొత్తం చేయడానికి 1 week పట్టేది నాకు అప్పుడు. నౌ ఐ కెన్ డూ ఇట్ ఇన్ 1 day, సేమ్ వీడియో. దట్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కానీ 1 week పెట్టాక ఇంత ఎఫర్ట్, నాకు డబ్బులు వస్తాయనేది ఆలోచించలేదేంటి దీంట్లో అనుకున్నా. దెన్ యాడ్ రెవెన్యూ వచ్చింది, దట్ వాస్ గుడ్. వెన్ బ్రాండ్ డీల్స్ హ్యాపెండ్, అప్పటి నుంచి దెన్ ఐ రియలైజ్ దిస్ వాజ్ అ సర్ప్రైజ్. అసలు ఇది పాసిబుల్ ఉంటుందా అనుకున్నా. అంటే నేను ఒక బ్రాండ్కి రీచ్ అవుట్ అయ్యాను ఒకసారి, ఐ స్టిల్ రిమెంబర్, డోంట్ టేక్ ద నేమ్. కానీ వాళ్ళకి రీచ్ అవుట్ అయినప్పుడు ఇట్ వాజ్ ఐ కెన్ టెల్ యూ ద కేటగిరీస్, బైకింగ్ యాక్సెసరీ. అతను రీచ్ అవుట్ అయితే హీ సెడ్, నేను బార్టర్ అడిగాను బేసికలీ, గివ్ మీ ద సీట్, ఐ విల్ ఇంటిగ్రేట్ ఇట్ ఇంటూ మై వీడియో ఫర్ ఫ్రీ అన్న. అంటే నాట్ టు జడ్జ్ హిమ్, బట్ ఆ టైంలో లేదు కదా, ఇట్ వాజ్ నాట్ ఎనీథింగ్, యూట్యూబ్ వాజ్ నథింగ్. సో అతను అన్నాడు, నో శ్రీమాన్, ఇట్లా ఇట్ డజంట్ వర్క్ లైక్ దిస్, ఐ లైక్ యువర్ వీడియో, ఐ సా యువర్ వీడియో, బట్ ఇట్లా చేయలేము, ఐ కాంట్ గివ్ యూ ఫర్ ఫ్రీ, యూ హ్యావ్ టు బై ఇట్ ఆర్ ఐ గివ్ యూ డిస్కౌంట్ కూడా అన్నాడు. దిస్ ఐ రిమెంబర్. తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఐ విల్ టేక్ ఇట్. దెన్ అది పోస్ట్ చేశాక హీ గాట్ లాట్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ లాట్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి అతనికి.
ఐ థింక్ అట్లీస్ట్ 200-300 ఆర్డర్స్ వచ్చాయి ఫ్రమ్ వన్ వీడియో విచ్ హ్యాడ్ హార్డ్లీ 12,000 వ్యూస్ ఆర్ సంథింగ్. సో దట్ స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉండే. 12,000 ఉన్నా కూడా దేవర్ లైక్ పీపుల్ కన్వర్జన్స్ ఉండే దాంట్లో. దెన్ హీ కేమ్ బ్యాక్ సేయింగ్ ఐ కెన్ గివ్ యూ 1 more సీట్ ఫర్ ఫ్రీ అని. నాకు అర్థం కాలే అప్పుడు మన ఇన్నోసెంట్ ఇంకా వీటిలో. అది లైక్ సరే ఫ్రీగా ఇస్తున్నాడు అయినా నాకు ఇంకోటి ఎందుకు, ఓకే ఫ్రీగా వస్తుంది కదా అని అంటాం కదా, ఆ మెంటాలిటీతో ఐ సెడ్ ఓకే ఐల్ టేక్. అట్లా నడిచింది. దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్ రియలైజింగ్. ఒక పాయింట్లో ఒక అతను కాల్ చేసి నాకు, హీఈస్ ఆల్సో యూట్యూబర్, నో నేమ్స్ అగైన్, బట్ హీ కాల్ మీ అండ్ హీ సెడ్ శ్రీమాన్ నువ్వు ఛార్జ్ చేయట్లేదా వీళ్ళకి అన్నాడు. అవునా ఛార్జ్ చేయాలా ఎందుకు అన్నా. నీ వల్ల మేము ఛార్జ్ చేయలేకపోతున్నాం. యూ హ్యావ్ అ బెటర్ ఎంగేజ్మెంట్, యూ హ్యావ్ బెటర్ రీచ్, కనెక్ట్ ఎక్కువ ఉంది నీకు విత్ ద పీపుల్, కానీ మాకు అంత కనెక్ట్ లేకపోయినా వీఆర్ ఛార్జింగ్ అ లాట్ అన్నాడు. ఆ లాట్ అంటే ఒక 5,000 వేస్తున్నారేమో అది ఇది అనుకున్నా. ఎంత ఛార్జ్ చేయొచ్చు అన్నా నేను అప్పుడు ర్యాండమ్. ఈ సైడ్ మేమైతే 30,000-40,000 ఛార్జ్ చేస్తున్నాడు. 30,000-40,000 ఛార్జ్ చేస్తున్నారు. ఎంత ఉందని ఎంగేజ్మెంట్ చూస్తే దట్స్ లైక్ 5,000 వ్యూస్, 6,000 వ్యూస్. నేను ఏం చేయను, 12,000 వ్యూస్ వచ్చినప్పుడు ఐ థింక్ ఐ షుడ్ ఛార్జ్ డబుల్ ఏమో. అతన్ని అడిగి ఎంత ఛార్జ్ చేయొచ్చు నువ్వే చెప్పు, నాకు అసలు ఇది ఐడియా లేదని. అప్పుడు చెప్పాడు దిస్ వాజ్ లైక్ 2017లో యూ కెన్ ఛార్జ్ అట్లీస్ట్ 50,000 ప్లస్ అన్నాడు. దెన్ ఐ టోల్డ్ దిస్ గై దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ఛార్జ్ అని. అంటే నా మీద నాకే నమ్మకం లేదు అట్లా ఛార్జ్ చేయొచ్చు అని. దిస్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్. దెన్ హీ సెట్ 50 కాదు కానీ 30 చేయొచ్చు అన్నాడు. 30 వాజ్ ఆల్సో నాకు అసలు ఇంపాసిబుల్ అనుకున్నా. ఐ వాజ్ ఓకే ఫర్ 10 ఆల్సో. అప్పుడు నాకు తెలియదు కదా హౌ మచ్ వీ కెన్ ఛార్జ్ అనేది. దెన్ ఐ వాజ్ లైక్ 50 అంటే వీటి 30 అన్నాడు. ఓకే ఫైన్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకో 2 రైడ్స్ అయిపోతుంది, దీంట్లో ఫ్యూయల్ వచ్చేస్తుంది అనే టైప్లో ఓకే అన్న. దెన్ వీ వెంట్ అహెడ్ విత్ దట్. దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ బ్రాండ్ డీల్స్ అనుకుంటా. అండ్ దెన్ ఇంకా నో లుకింగ్ బ్యాక్. ఇంత మంచి ఇదవుతుంది, నాకేం కావాలో అది చేసుకోగలుగుతున్నా, ఫ్రీ టైం ఉంది నాకు ఇన్ అ డే. నాకు వెళ్ళి 9 o'clockకి చెక్ ఇన్ చేసే అవసరం లేదు ఇక్కడ ఆఫీస్. వాట్ వర్ యు డూయింగ్ బ్యాక్ దెన్? నథింగ్. ఓకే. ఐ క్విట్ మై జాబ్ ఎవ్రీథింగ్ టు ఫిగర్ అవుట్ దిస్. అప్పుడు అనుకున్నాను అనమాట, బికాస్ ఐ యూస్ టు వర్క్ బిఫోర్. ఒక స్టార్టప్లో పనిచేస్తుండే లాస్ట్. అక్కడ చేస్తున్నప్పుడు దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ ఇది ఏం చేస్తున్నాను ఇక్కడ, ఎవ్రీడే వస్తున్నాను, మీనింగ్లెస్ ఉంది, ఎన్ని ఇయర్స్ ఇలా చేస్తాను ఇంకా. బయట ఏమో అంత బ్యూటిఫుల్ ఉంది, ఇట్ వాస్ రైనింగ్, నేను బయట ఉండాలి, తిరగాలి కదా, ఏం చేస్తున్నాం మనం ఇక్కడ కూర్చొని, ఇది నాతో కాదని చెప్పి లిటరలీ ఆ రోజు లేచి ఐ వాక్డ్ అవుట్ సినిమాటిక్ స్టైల్లో. అండ్ దెన్ ఈ రోజు దాకా రిలీవింగ్ కూడా తీసుకోలేదు ఆఫీస్ నుంచి నేను. వన్స్ ఐ గాట్ అవుట్, ఐ జస్ట్ గాట్ అవుట్. అతనికి మెసేజ్ పెట్టాను లేటర్ దట్ ఐ క్విట్ అండ్ దెన్ హీ వాజ్ ఆల్సో, హీ అండర్స్టూడ్. అంటే ముందు నేను తెలుసు ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అనేసి. హీ అండర్స్టూడ్ దట్. చెప్తుండే అనమాట ఐ వుడ్ షేర్ విత్ దెమ్. సో హీ వాజ్ లైక్ ఓకే, అంతే ఓకే అన్నాడు అంతే. ఈ రోజు దాకా మధ్యలో కలిసాడు కూడా ఇన్ ఎయిర్పోర్ట్ అండ్ ఆల్, అండ్ వీ వర్ లైక్ టాకింగ్ నైస్లీ. బట్ హీస్ వెరీ గ్లాడ్ దట్ ఐ టుక్ దట్ డెసిషన్. నేను కూడా ఐ ఫీల్ గుడ్ దట్ ఐ టుక్ దట్ డెసిషన్. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక డే వస్తుంది వేర్ యూ థింక్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్, నాట్ దిస్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. ఆ డే ఇట్ ఫీల్స్ వెరీ, అంటే చాలా కష్టం అనిపిస్తుంది. యుల్ బీ నియర్ ద ఎడ్జ్. ఇటు పడదామా అనేది ఇంట్లో ఉంటాం కదా, అది చాలా టఫ్ డెసిషన్. అండ్ ఐ వాజ్ మ్యారీడ్ బై దెన్, మై వైఫ్ వాజ్ గోయింగ్ టు ఆఫీస్, నేనేమో ఇంట్లో కూర్చొని ఉన్నా. ఆఫ్టర్ దట్ నేను ఇప్పుడు కాంటెంట్ క్రియేట్ చేయాలా, ఐ టుక్ అవుట్ అ కెమెరా, ఏం చేస్తున్నా నేను అనిపించింది లిటరలీ. వైఫ్ ఇస్ గాన్ టు ఆఫీస్, కష్టపడుతుంది, నేనేం చేస్తున్నా ఇక్కడ ఇంట్లో కూర్చొని కెమెరా పట్టుకొని, ఇది నాకు లైఫ్ ఇస్తాలే తెలియదు, అసలు మనీ వస్తలే తెలియదు, ఐమ్ జస్ట్ డూయింగ్ ఇట్. వై? బికాస్ ఇప్పుడు దాకా చేసినవన్నీ కూడా టిల్ నౌ ఇన్ మై లైఫ్ ఐ డిడ్ ఓన్లీ బికాస్ సొసైటీ కోసం. ఒకటి ఉంటుంది కదా వైబ్ సొసైటీలో, దట్ యూ హ్యావ్ టు డూ దిస్ ఏబిసిడి, ఇది ఫాలో అల్ పాత్వే. ద మొమెంట్ యూ టేక్ యూ టర్న్ అండ్ గో అగేన్స్ట్ ఇట్, యూ విల్ ఫైండ్, నాట్ ఇన్ అ బ్యాడ్ వే, ఇన్ అ పాజిటివ్ వే, డూయింగ్ గుడ్ టు ద సొసైటీ ఆర్ వాట్ ఎవర్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఈజ్ వెన్ యూ ఫైండ్ సంథింగ్ పాజిటివ్ ఇన్ యువర్ లైఫ్. నాకు అది ఆ ఎడ్జ్ వచ్చింది వేర్ ఐ హ్యాడ్ టు టేక్ అ డెసిషన్ బిట్వీన్ గోయింగ్ టు వర్క్ ఆర్ టిపికల్ జాబ్ ఆర్ డూ దిస్ దట్ ఐ రియలీ లవ్ అన్నప్పుడు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే, దట్ ఆఫ్టర్నూన్ 3 o'clock ఐ వాజ్ సిట్టింగ్, ఎవ్రీవన్ స్లెప్ట్ అట్ హోమ్. చేయాలా వద్దా ఇది, ఏమవుతుంది అనే క్వశ్చన్. దెన్ ఐ పుష్డ్ ఇట్. అక్కడ మెంటల్ ఇట్స్ వెరీ టఫ్ టు టేక్ దట్ డెసిషన్. చాలా కష్టం అసలు, చాలా గుర్తుకొస్తాయి. అక్కడ శాలరీ పడేది కదా మంత్లీ, ఎందుకు అది ఆపేసి నెక్స్ట్ మంత్ నుంచి నాకు 0 rupees క్రెడిట్ అయితే ఇన్కమ్. ఇట్స్ నాట్ అ బిగ్ శాలరీ, కానీ
ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఉండేది, అగైన్ చెప్పుకోవడానికి ఉండేది, అంతేగాని ఇట్స్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, నీ సాటిస్ఫాక్షన్ కోసం కాదు. యు ఆర్ గెటింగ్ దట్ సాలరీ టు మేక్ అదర్స్ హ్యాపీ అన్నట్టు ఉండేది. సో దట్ యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ వైఫ్. నాకు శాలరీ వస్తుంది, నేను జాబ్కి వెళ్తున్నా, నన్ను క్వశ్చన్ చేయకు, మమ్మీ ఈజ్ హ్యాపీ, డాడీ ఈజ్ హ్యాపీ దట్ యుర్ గోయింగ్ టు జాబ్, ఇదంతా ఉండే. బట్ ఒక్కసారి ఆలోచించా, నాకు ఇది సాటిస్ఫాక్షన్ వస్తుందా? నో. లెట్స్ ఒక 1 year ఇద్దాం దీనికి, ఫుల్ టోటల్ హార్ట్ ఇచ్చేద్దాం, ఏదైతే అది చూసుకుందాం అని చెప్పి ఆ రోజు దిగాను దాంట్లోకి. ఆ మూమెంట్, ఆ ఆఫ్టర్నూన్ ఐ పుష్ త్రూ దట్ ఫీలింగ్. చాలా టఫ్ ఉండే, ఐ టుక్ దట్ డెసిషన్ అండ్ దెన్ హిస్టరీ. టుడే వీఆర్ డూయింగ్ అ పాడ్కాస్ట్ బికాస్ ఆఫ్ దట్. ఆ ఫైన్ లైన్ ఉంటుంది కదా, యూ హ్యావ్ టు టేక్ దట్ స్టెప్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టేక్ దట్ స్టెప్. ఆల్వేస్ ఆ కంఫర్ట్ జోన్లో ఉంటాం, యూ హ్యావ్ టు క్రాస్ దట్. దట్స్ ద ఓన్లీ వే యూ బ్రేక్ ఎనీథింగ్ అండ్ డూ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్. అండ్ ఇట్ షుడ్ బీ సెన్సిబుల్. నేను ఎక్స్ట్రీమ్ రిస్క్ తీసుకో అట్లా అనట్లేదు, ఇట్ షుడ్ మేక్ సెన్స్. ఇది 30,000 స్టోరీ ఉన్నది కదా, ఇది క్విట్ చేయడానికి ఎన్ని రోజులు ముందు జరిగింది? నో క్విట్ చేసేసాను. ఐ వాజ్ నాట్ డూయింగ్ యూట్యూబ్ అప్పుడు. అవునా? వెన్ ఐ వాజ్ వర్కింగ్, వర్క్ వాజ్ డిఫరెంట్, యూట్యూబ్ వాజ్ డిఫరెంట్. ఓకే. సో ఆఫ్టర్ ఐ క్విట్, నాకు అప్పుడు ఏం చేయాలో తెలియదు ఫర్ అ ఫ్యూ మంత్స్. హైండ్ సైట్లో కొంచెం ఉంది దట్ ఐ వాంటెడ్ టు డూ యూట్యూబ్. కానీ నేను చేయగలుగుతానా లేదా, నాకు ఇష్టం ఇది, కానీ దీంతో ఏమవుతుంది ఫ్యూచర్లో నాకు అనే బిగ్ క్వశ్చన్ ఉండే. ఐ నెవర్ థాట్ యూట్యూబ్ ఆర్ కాంటెంట్ క్రియేషన్ ఇంత పెద్దగా అవుతుందని. ఆ టైంలో నో వన్ వాజ్ దేర్. అప్పుడు ఎవరుండే అసలు హైదరాబాద్లో ఆర్ ఈవెన్ ఇన్ ఇండియా? టు బీ వెరీ ఆనెస్ట్, సౌత్లోని సమ్హౌ, అగైన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, దిస్ కుడ్ బీ ఫ్రమ్ ద బబుల్ దట్ ఐ am in. బ్రాండ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే బ్రాండ్ ఇంటిగ్రేషన్స్, బ్రాండ్ పేయింగ్ కాంటెంట్ క్రియేటర్స్ ఇస్ చాలా లెస్ కంపేర్డ్ టు వాట్ హ్యాపెన్స్ ఇన్ ముంబై ఆర్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ కాంటెంట్ క్రియేటర్స్, ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ ది అవెన్యూస్ ఆర్ బ్రాండ్స్ కి తెలీదా ఇది ఒక స్కోప్ ఉందని. ఐ డోంట్ థింక్ వీవ్ యూటిలైజ్డ్ కాంటెంట్ క్రియేటర్స్ యాజ్ మచ్ యాజ్ ముంబై ఆర్ ఢిల్లీ. ఇప్పుడు రైట్ నౌ కూడా ఇంకా రిలేటివ్లీ ఐ థింక్ వీఆర్ ఫార్ బిహైండ్. పాసిబుల్, యా, క్యాన్ యాక్సెప్ట్ దట్, కాంట్ డినై దట్. కానీ బెటర్ ఇప్పుడు, చాలా బెటర్ కంపేర్డ్ టు వాట్ ఐవ్ సీన్ ఇన్ ద లాస్ట్ 3-4 years. ముందైతే ఐ వుడ్ వర్క్ ఓన్లీ విత్ ద బిగ్ బ్రాండ్స్. బిగ్ అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేమ్ అండ్ ఆల్, బట్ నార్త్ బ్రాండ్స్ అందం, ఆర్ ఫ్రమ్ ముంబై, ఆల్ దీస్ బిగ్ బ్రాండ్స్ ఉండేవి. బట్ లోకల్ బ్రాండ్స్ ఎప్పుడు దే నెవర్ ఓపెన్డ్ అప్. ఇప్పుడు దే ఆర్ అట్ దట్ ఫేస్. ఎక్కడున్నారంటే అట్లీస్ట్ నాట్ ఎవ్రీ వన్ బట్ సమ్ ఎక్కడున్నారంటే ఆ బార్టర్ సిస్టంలో ఉన్నారు ఇప్పుడు. ఇంకా యూ కమ్, విల్ డూ దిస్ ఫర్ యూ, మీకు ఇది ఇస్తాం సర్వీస్, యూ షో కేసెస్. దే ఆర్ నాట్ రియలైజింగ్ ఎంత పొటెన్షియల్ ఉంటుందో వెన్ అ సింగిల్ వీడియో టచెస్ ద రైట్ పర్సన్. నాకు 10,000 people చూస్తే 100 conversions is enough to make their month's income. అది రియలైజ్ కావట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 100, దేర్ కెన్ బి మోర్. అది ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది అనిపిస్తుంది. బట్ యా, దెర్ ఇస్ అ లాంగ్ వే టు గో. ఐ థింక్ దిల్ రియలైజ్ ఇట్ సూన్. ఎందుకంటే నేను కొన్ని బ్రాండ్స్ చూసిన, అంటే ద వన్స్ దట్ హ్యావ్ రియలైజ్ దట్ కాంటెంట్ లో పొటెన్షియల్ ఉన్నదని రియలైజ్ అయిన బ్రాండ్స్ కూడా లోకల్ బ్రాండ్స్, హైదరాబాద్ బ్రాండ్స్. దే ఆర్ గోయింగ్ అండ్ పుట్టింగ్ దేర్ మనీ ఆన్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ముంబై. ఇక్కడ ఉన్న వాళ్ళు ఐ థింక్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎనఫ్ నాయిస్, ఆర్ ఐ డోంట్ నో. మనకి ఇంకొక పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది, ఆంటర్ప్రినర్స్ తో మాట్లాడుతుంటాం కదా, they are people who've been generating crores and crores of revenue for a long periods of time. Right. They are too shy to come in front of media and say that నేను ఇంత చేశా, నాకు ఇంత స్టోరీ ఉందని చెప్పుకోవడానికి మనకి చాలా హెసిటేషన్, చాలా మీడియా షే జనాలు ఇక్కడ. యా, ఐ డోంట్ నో వై, ఎందుకు ఉన్నది. ఇట్స్ అ గుడ్ స్టోరీ యాక్చువల్లీ. ఐఎమ్ మేకింగ్ లైక్ 30 crores a month రెవెన్యూ చెప్పడానికి ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇట్ ఇన్స్పైర్స్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇది చేస్తే నాకు ఇట్లా వస్తుంది, ఇంకా స్కోప్ ఉంది లైఫ్లో, ఇదే కాదు నేను ఆఫీస్ పోవడము, నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్ టు ఆఫీస్ అట్లా అనట్లేదు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ వెళ్తారు బికాస్ దే హ్యావ్ టు గో టు ప్లీజ్ ద సొసైటీ. అగైన్ నాలాగా స్టార్టింగ్లో ఎందుకు వెళ్ళాను, వాళ్ళకి చాలా స్కిల్స్ ఉంటాయి చేయడానికి, బట్ దే డోంట్ టేక్ దట్ స్టెప్ బికాస్ ఈ ఆంటర్ప్రినర్షిప్ స్టోరీస్ ఇన్లేదు వాళ్ళు ప్రాపర్గా. లైక్ ఇఫ్ ఐ టాక్ టు సమ్ ర్యాండమ్ ఎంప్లాయ్, ఇఫ్ ఐ స్టాప్ దెమ్ అండ్ టెల్ దెమ్, నీకు తెలుసా నీ ఇంట్రెస్ట్ ఏంటి, ఇది కదా ఛాయ్ అమ్మాలనుకుంటున్నావు, బట్ ఛాయ్ అమ్మితే యూ కెన్ మేక్ 15 lakhs a month, చేస్తావా? దెన్ విల్ టేక్ దట్ స్టెప్. హీ డజంట్ నో దాని ప్రాసెస్ ఏంటి, ఈ గైడెన్స్ అంతా లేదు. ఐ థింక్ పీపుల్ లైక్ యూ షుడ్ హెల్ప్ దెర్ విత్ సచ్ వీడియోస్, టాకింగ్ టు ఆంటర్ప్రినర్స్ హూ డిడ్ దట్. అండ్ ఆ ఆంటర్ప్రినర్ ఓపెన్ అప్ అయినప్పుడు వెన్ హీ టాక్స్ అబౌట్ హిస్ స్టోరీ, అక్కడ లెర్న్ చేసుకుంటారు. ఐ మీన్ దే లెర్న్ ఫ్రమ్ దట్.
they'll get inspired to do something like that. Otherwise it's all dead. I think entrepreneurs should come up more and talk about these things, open up with their stories from zero, how to do it. నాకు ఒకవేళ ఎవరితో పాడ్కాస్ట్ చేయాలంటే లైక్ అ బిజినెస్ గై, ఇఫ్ హీ వాంట్స్ టు ప్రమోట్ హిస్ బిజినెస్, ఐల్ బి డూయింగ్ ఇట్ సూన్. నేను చెప్పాను అదే, నేను నీ బిజినెస్ గురించి చెప్పాను అసలు. టాక్ అబౌట్ యూ స్టోరీ ఫస్ట్. పీపుల్ లవ్ టు లెర్న్ యర్ స్టోరీ. దట్ ఈస్ మోర్ ఇన్స్పైరింగ్. ఇట్ విల్ ఇన్స్పైర్ 10 more entrepreneurs that this guy took a step. నేను కూడా ఇతనిలాగా చేయాలనేది ఉంటుంది. అది కాకుండా ఇది నా బిజినెస్, ఇక్కడ వచ్చి మీరు తినండి, లేకపోతే ఇది వచ్చి మీరు చూడండి, నా యాప్ యూజ్ చేయండి అంటే ఇట్స్ యువర్ పర్సనల్ బెనిఫిట్ అవుతుంది. వాడికి పెద్ద వాల్యూ రాదు unless he's using that app or whatever service. But if he has to get into your shoes and do something like that, ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. దట్ కమ్స్ త్రూ అ స్టోరీ అండ్ దే కనెక్ట్ వెల్ కూడా తర్వాత. సో మేము ఒక పాడ్కాస్ట్ టైప్ చేశాను ఒక కంపెనీతోని. వెన్ ఐ డిడ్ దట్, దే హ్యాడ్ క్రేజీ గుడ్ కన్వర్జన్స్ అనమాట. లైక్ దే వర్ బ్లోన్ అవుట్. నాకే తెలియదు అంత అవుతుందని. దే డెంట్ టెల్ మీ ద నంబర్స్, బట్ దే వర్ సో హ్యాపీ దట్ దే డిడ్ సెకండ్ పాడ్కాస్ట్, యెట్ టు రిలీజ్ దట్. కానీ వీ నెవర్ స్పోక్ అబౌట్ ద కంపెనీ లైక్ ఇది తీసుకోండి ఈ సర్వీస్ అని. వీ ఓన్లీ స్పోక్ అబౌట్ హిస్ స్టోరీ. ఎట్లా స్టార్ట్ చేశాడు, ఎందుకు చేశాడు, ఇవాళ ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నాడు, ఓన్లీ హిస్ స్టోరీ. పీపుల్ ఆటోమేటికలీ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ హిస్ కంపెనీ. అసలు ఇతను ఎవరు, ఇంత కష్టపడి ఇంతవరకు వచ్చాడు, ఇంత ఐడియాస్ ఉన్నాయి ఇతనికి అని చెప్పి రీసెర్చ్ చేసి అబౌట్ హిమ్. దెన్ దే కేమ్ టు నో దట్ దిస్ ఇస్ ద కంపెనీ హీ హ్యాండిల్స్, హీ రన్స్ దిస్ కంపెనీ అని చెప్పి they downloaded that and they started paying and they got a lot of revenue with that one video. Crazy good revenue in the valiki. So I think stories are important. The entrepreneur story is important than the product. For sure. There is a Harvard research that says that ఒక బ్రాండ్కి ఫౌండర్ ఫేస్ ఒకవేళ ఇన్ ద మీడియా ఉంటే అపారెంట్లీ ద ట్రస్ట్ ఆన్ ద బ్రాండ్ ఇంక్రీజెస్ బై 82%. Correct. Yeah, absolutely. So I think it's only a matter of time that people should let go of their inhibitions, step out, కొంచెం కెమెరా ముందు మాట్లాడడం అన్నది I think వస్తున్నారు ఇప్పుడు. I see a lot of entrepreneurs coming up and talking, which is good. అవుతుంది షిఫ్ట్, బట్ నాట్ దేర్ yet. It will take some more time. మనం ఇంకా కొంచెం స్లో కాబట్టి పాడ్కాస్ట్ కూడా when I reach out అంటే కల్చరల్లీ ఆల్సో we are kind of కొంచెం we are shy people in general compared to north, right? అది ఉంది, ఆ షైనెస్ ఇంకా 100%. ఈ పాడ్కాస్ట్లు కూడా when I reach out, మాకు నీడ్ లేదండి అని అంటారు. అంటే ఐఎమ్ లైక్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి నీడ్ లేదంటే ఏంటో అంటే మాకు సేల్స్ అవి బాగానే నడుస్తున్నాయి అంటే ఐఎమ్ లైక్ పాడ్కాస్టింగ్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ యూ టు సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికే కాదండి, బ్రాండ్ ఇమేజ్ కూడా ఒకటి సర్టన్ ఉండాలి కదా, మీ స్టోరీ ఈజ్ మోర్ వాల్యుబుల్. ప్రొడక్ట్ అన్నది ఇట్స్ అంటే ఐ థింక్ దే లుక్ ఎట్ దెమ్సెల్వ్స్ అండ్ ద కంపెనీ దట్ దే బిల్ట్ యాస్ వన్ ఐడెంటిటీ. అది కూడా కుడ్ బి దిస్ థింగ్. yes yes agreed. 2017లో మీరు కాంటెంట్ క్రియేషన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి ఐ థింక్ లాస్ట్ 2 years లోనే కాంటెంట్ చాలా మారిపోయింది నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచే. అప్పటికి ఇప్పటికి వాట్ ఆర్ ద కాంట్రాస్టింగ్ డిఫరెన్సెస్? ఆడియన్స్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్ ఇప్పుడు కంపేర్ టు దట్ టైమ్. అటెన్షన్ స్పాన్ మెయిన్లీ. అప్పుడు దే వుడ్ బి పేషెంట్, దే వుడ్ సీ ద వీడియో ఫర్ లాంగ్ టైమ్. ఇప్పుడు అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. రీల్ కూడా సరిగ్గా చూడట్లేదు. దే జస్ట్ స్వైప్ ఇట్ ఆఫ్ క్విక్ ఎండార్ఫిన్ రిలీజ్ కావాలి. దే డోంట్ కేర్ అబౌట్ ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా, లెట్స్ ఎంజాయ్ దిస్ ఇన్ఫర్మేషన్, కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం, అక్కడ దాకా ఉండదు. ఇది కాంట్రాస్ట్ అసలు లైక్ కంపేర్ టు దట్ టైం. దే వుడ్ హ్యావ్ దట్ పేషెన్స్ అప్పుడు, ఇప్పుడు లేదా పేషెన్స్. క్విక్ టైటిల్ చూడాలి, ఏముంది స్క్రబ్ చేయాలి కొంచెం, స్కిప్. సో అది మారిపోయింది బాగా, ఆడియన్స్ అటెన్షన్ మారిపోయింది. మేబీ టైం లేదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది మేజర్ షిఫ్ట్. బట్ ఈవెన్ ప్లాట్ఫామ్స్ మారినాయి కదా కంపేర్ టు దట్ టైమ్. అప్పుడు యూట్యూబ్ వాజ్ ద ఓన్లీ థింగ్, ఇన్స్టాగ్రామ్ ఈజ్ ద థింగ్. నెక్స్ట్ టైం వస్తుందో తెలియదు, బట్ ఇట్స్ ఆల్వేస్ దేర్. ఆ షిఫ్ట్ ఉంటుంది. ఫస్ట్ న్యూస్ పేపర్, దెన్ టీవీ వచ్చింది, రేడియో వచ్చింది, దెన్ సడన్ టీవీ వచ్చింది. నా టీవీ పోయింది. ఐ థింక్ ఎంటీవీ షట్ డౌన్ కంప్లీట్లీ కదా రీసెంట్లీ డిసెంబర్, బికాస్ ఆడియన్స్ హ్యాస్ షిఫ్టెడ్ కంప్లీట్లీ. దే హ్యావ్ యూట్యూబ్ నౌ టు వాచ్ ఆల్ ద మ్యూజిక్ వీడియోస్. అది షిఫ్ట్ అయిపోయింది. సో దే హ్యాడ్ టు షట్ డౌన్ ఎంటీవీ కంప్లీట్లీ. అంత ఇంపాక్ట్ఫుల్ ఉంది. నౌ ఇట్ షిఫ్టెడ్ టు ఇన్స్టాగ్రామ్ నెక్స్ట్. యూట్యూబ్ ఇస్ ఆల్సో దేర్. యూట్యూబ్ ఇస్ మోర్ అబౌట్ లాంగ్ ఫార్మాట్ లక్కీలీ, అండ్ షార్ట్ ఫార్మాట్ ఇస్ ఇన్స్టాగ్రామ్.
నెక్స్ట్ ఏమొస్తుందో తెలీదు. బట్ షిఫ్ట్ కీప్స్ హ్యాపెనింగ్ ఎవ్రీ 10 years or 5 years or 20 years. ఈ మధ్య కొంచెం ఫాస్ట్ అవుతుంది ఆ షిఫ్ట్. ఇంతకు ముందు లైక్ యూ సెడ్ ఇఫ్ యూ ప్రెజెంట్ ఇట్ వెల్, అంటే ఇప్పుడు మనం కంపెనీలో ప్రెజెంటేషన్లు ఎట్లా చేస్తాం అట్లా వీడియోలు మంచిగా చేస్తే వెళ్ళిపోయేవి. జనాలు ఈ ఎంతసేపు చూస్తున్నాము వ్యూవర్షిప్ దీని మీద. ప్లాట్ఫామ్స్ ఆల్సో చేంజ్ లేదా, ప్లాట్ఫామ్స్ యూస్ టు జనాలు చూస్తున్నారు అంటే అది పుష్ వచ్చేది, ఆర్గానిక్ గా వచ్చేది, అండ్ ఎవరిని మనం ఫాలో చేస్తున్నామో వాళ్ళ ప్రొఫైల్ మనకి ఎక్కువ కనిపించేది. ఇప్పుడు అది డెడ్, అది కంప్లీట్లీ డైల్యూటెడ్, అందరివి పుష్ అవుతాయి. అంటే మనం ఎక్కువ ఏది చూస్తున్నామో ఆ సబ్జెక్ట్ పరంగా మనకి కనిపిస్తుంటాయి తప్ప మనం ఎవరిని ఫాలో అవుతున్నామో నో మోర్, దట్స్ నాట్ సీన్. కరెక్ట్. అంటే ఎందుకంటే ఐ థింక్ క్రౌడెడ్ కూడా అయిపోయింది కదా అప్పుడు. ఇఫ్ యూ థింక్ అబౌట్ 2017 నేను ఇంకో 10 ప్రాపర్గా తీయచ్చు ఇండియాలో నుంచి యూట్యూబర్స్ అంటే. బట్ నౌ యూ కెన్ టేక్అవుట్ ఎవ్రీడే 1 యూట్యూబర్ ఆర్ 1 ఇన్ఫ్లుయెన్సర్. అంతమందిని ఎట్లా సజెస్ట్ చేస్తుంది? అండ్ ఈవెన్ ఒక్కొక్కరం కూడా ఐ సబ్స్క్రైబ్ టు అట్లీస్ట్ 200 ఛానల్స్. కరెక్ట్. ఎవరిని పుష్ చేసి చూపించాలి ఇన్ అ స్మాల్ స్క్రీన్, ఎన్ని నోటిఫికేషన్స్ చూపించాలి? సో ఇట్ ఈస్ గేజింగ్ ఇంట్రెస్ట్. వీడు ఒక వీడియో ఎంతసేపు చూశాడు అంటే వీడికి ఇంట్రెస్ట్ ఉంది ఈ వీడియోలో, ఎక్కువసేపు చూశాడు కాబట్టి. స్కిప్ ఎంతసేపట్లో కొట్టాడు, ఇవన్నీ అనలిటిక్స్ దెల్ బీ లైక్ 100 థింగ్స్ అండ్ దెన్ ఇట్ డిసైడ్స్ వాట్ టు షో యూ. సో 100 నోటిఫికేషన్స్ ఇవ్వాలి. ఇది కాకుండా కొత్త కొత్త రోజు పుడుతూ ఉంటారు ఇంకా యూట్యూబర్స్. సో ఈ కన్ఫ్యూజన్లో ఉంది అల్గోరిథం ఆల్సో. ఇట్ కెన్ ఆల్సో డూ సో మచ్ ఉంది. There is every time a ceiling. Right? There is a glass ceiling you hit. So when you started making content ki ఇప్పుడు like you said, one ఎవరో ఏజెన్సీ ఫౌండర్ని కలిస్తే he said something funny that your thumb now has a brain. You know where to stop, you know where to go అన్నట్టు చెప్తే I felt that it is actually true. Yeah. That's a nice perspective. Yeah, for sure. అతను అలా అన్న తర్వాత అఫ్ కోర్స్ మనం ఈ ట్రెండ్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం బికాస్ మనం ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి. మీరు ద స్టైల్ దట్ యూ హ్యావ్ మేడ్ యువర్ వీడియోస్ అది మార్చారా? ఎందుకంటే నౌ ద థింగ్ ఇస్ దట్ ఫస్ట్ 6 seconds లోని మీరు హుక్ చేయకపోతే దర్ గాన్ అన్నట్టు. డిడ్ యూ చేంజ్ ద వే యు ఆర్ పుట్టింగ్ యువర్ కంటెంట్? యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ అంత చేంజ్ చేయలేదు. ఐ ట్రై టు, అంటే ఏమైనా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంటే వీడియోలో ఐ ట్రై టు పుట్ దట్ ఇన్ ద బిగినింగ్. కొంచెం, నాట్ ఆల్వేస్. 10 వీడియోస్లో మేబీ 2 వీడియోస్ అట్లా అవుతుంది. బట్ లక్కీలీ స్టార్టింగ్లో ఉన్న పీపుల్ ఆర్ స్టిల్ దేర్ విత్ మీ ఈవెన్ నౌ. సో వాళ్ళే ఆటోమేటిక్ పుష్ ఇచ్చేస్తున్నారు. అల్గోరిథం థింగ్స్ ఇట్ ఈస్ గెటింగ్ పుష్ ఆటోమేటికలీ. అట్లీస్ట్ 50,000 పీపుల్ ఆర్ పుషింగ్ ఇట్ ఆల్రెడీ. దే ఆర్ వాచింగ్ ద వీడియో ఫర్ షూర్ అనేది ఉంది. అది ఉన్నప్పుడు అల్గోరిథం థింక్స్ దట్ దెర్ ఈస్ ఇంట్రెస్ట్ లెవెల్. ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఆర్ ఆల్రెడీ సీయింగ్ ఇట్. సో ఇట్ పుషెస్ టు ద న్యూ సబ్స్క్రైబర్. సో అది నాకు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు. ఐ థింక్ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం it will not work like that. They have to hook them. First 10 seconds lopata they should do something that will hook them. Naku or older YouTubers ki it works out even now. మీకు చాలా మంది ఐమ్ షూర్ దే కమ్ అండ్ ఆస్క్ యూ, మేము కాంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నాము అన్నట్టు వచ్చి అడుగుతుంటారు కదా. మీరు యూజువల్లీ వాళ్ళకి ఏం చెప్తారు? చెయ్యాలా వద్దా అని కూడా అడుగుతారు. చేయాలి. I don't know who ever click అవుతారు ఎట్లా అవుతారు తెలియదు. There is always that 1% chance. 99 might fail, but you might be that 1% kada. Why let go? Try it out and see. You will know within a year. Worst case ఏమైంది, you'll learn a lot of things from it. Later you get to a job or another business or whatever your interest is ఆ టైంలో. అదే చెప్తాను నేను. బట్ ట్రై ఇట్ అవుట్ వన్స్. ఆ వెయిటింగ్ చేయొద్దు. డోంట్ వేస్ట్ టైం వేస్ట్ చేసుకుంటూ ట్రై చేద్దామా, నెక్స్ట్ ఇయర్ చేద్దాం, నెక్స్ట్ మండేని స్టార్ట్ చేద్దాం చేయకుండా జంప్ ఇన్, స్టార్ట్, ఫెయిల్ ఫాస్ట్. టైం వేస్ట్ చేయొద్దు. ఫెయిల్ అవ్వడానికి 2 years పట్టద్దు. నీకు అర్థమైపోతుంది వితిన్ 6 months నువ్వు చేయగలుగుతావో లేదా అనేది. ఇట్ మై టేక్ 1 year, గివ్ ఇట్ 1 year, ఆ తర్వాత టేక్ ఎ డెసిషన్. బట్ యూ విల్ బీ లిటిల్ ఫూలిష్ ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్ టు డూ దట్ ఈవెన్ ఆఫ్టర్ ఫెయిలింగ్. సో దట్స్ ఇంపార్టెంట్. రైట్ టైం టు గివ్ అప్ కూడా తెలియాలి. ఎనీ అడ్వైస్ దట్ యూ రిసీవ్డ్ ఆర్ యూ గేవ్ ఫర్ కాంటెంట్ క్రియేటర్స్ ఆర్ క్రియేటివ్ ఫీల్డ్ లో ఏదైనా ప్లాన్స్ తీసుకొని కొత్తగా చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఎనీథింగ్ దట్ యూ వాంట్ షేర్? అంటే అదే మెయిన్ థింగ్ ఇస్ దే షుడ్ పిక్ దర్ నీష్ ఫస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి అది. ఎందుకంటే పబ్లిక్లో ఇది నడుస్తుంది అని స్టార్ట్ చేస్తే మాత్రం దే ఆర్ అగైన్ వర్కింగ్ ఫర్ సంథింగ్. యూ స్టార్ట్ కాంటెంట్ క్రియేషన్ బికాస్ నీకు సొంతంగా ఒకటి చేసుకోవాలని ఉందని. పబ్లిక్కి ఇది నచ్చుతుంది కాబట్టి చేయాలి అని చేస్తే మాత్రం యు ఆర్ అగైన్ రిపోర్టింగ్ టు పబ్లిక్ ఆల్ ద టైమ్. వాళ్ళకి నచ్చితేనే యూ విల్ డూ సమ్ కాంటెంట్. ఇది నచ్చట్లంటే యూ విల్ గెట్ ఇరిటేటెడ్. అంటే నేను వాళ్ళ కోసమే చేస్తున్నా కదా, ఇంకా వాళ్ళకి నచ్చట్లేదని. అట్లా కాకుండా యూ షేర్ యువర్ స్టోరీస్. పీపుల్ విల్ లైక్ ఇట్ జెన్యున్గా. దట్ ఈస్ వెన్ పీపుల్ కనెక్ట్ విత్ యూ.
అండ్ ఇఫ్ దే ఆ లైక్ మైండెడ్ పీపుల్ అంతా కనెక్ట్ అయినప్పుడు ఐ థింక్ దట్ గెట్స్ పుష్డ్ మోర్ దాన్ జస్ట్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఏదో ట్రెండ్లో ఉంది కదా అని చేస్తే అది షార్ట్ లివ్డ్ ఉంటుంది. యూ విల్ బర్న్ అవుట్ క్విక్లీ. నాకు బైక్స్ ఇష్టం, నాకు ట్రావెల్ ఇష్టం, ఇంకా అదే చేస్తాను. ఐ ఎంజాయ్ ఇట్. దానికి సర్టన్ ఆడియన్స్ ఉంది ఇంకా. సో దట్స్ గోయింగ్ ఆన్. ఇంకా ఐ డోంట్ నో టిల్ వెన్, ఇట్స్ గోయింగ్ ఆన్ యాజ్ ఆఫ్ నౌ. ఇది కాంటెంట్ గురించి మీరు ఇందాక అన్నారు కదా, దట్ జనాలు ఏం చూస్తారు అని తెలుసుకొని ఆ ఫార్ములాలో కాకుండా మీకు నచ్చింది చేయండి అని. దేర్ ఇస్ పాడ్కాస్ట్ ఫరాన్ అఖ్తర్ది చూసాను నేను, రాష్ట్రమా అని పాడ్కాస్ట్. ఇన్ దట్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ హీ షేర్డ్ ఇస్ దట్ జనాలు ఇది కావాలనుకుంటున్నారని చెప్పి నువ్వు ఏమైనా తెస్తే దట్స్ ద ఈజియెస్ట్ వే టు ఫెయిల్. నోబడీ నోస్ వాట్ పీపుల్ వాంట్ టు వాచ్. సినిమాలు కాంటెంట్ ఐ థింక్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ ఇది. కరెక్ట్, 100%. సో జనాలకి ఏం కావాలనుకుంటున్నారో మీరు అది చేస్తే దట్స్ ద ఈజియెస్ట్ వే ఫర్ యూ టు ఫెయిల్. ఆ థాట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ అ బిగ్ నో అన్నట్టు చెప్తే అది లైక్ దట్ మేక్స్ సెన్స్. ఎందుకంటే కొన్ని ఐ థింక్ ఒక 6 months 7 months కాంటెంట్ లో కూడా ఇప్పుడు కూడా ఐ థింక్ దెర్ ఇస్ అ సర్టన్ టెంప్లెట్ విత్ పాడ్కాస్ట్ ఆల్సో, దట్ ప్రోమోలోని ఒక నవ్వుతారు, ఏడుస్తారు, ఏదో ఎమోషనల్ గా చెప్తారు, మోటివేషనల్ గా చెప్తారు. ఇది ఒక టెంప్లెట్ లాగా ఫార్మ్ అయిపోయింది ఇప్పుడు. జనాలకు అదే కావాలి అని చాలా మంది చెప్తుంటారు, ఇదే కావాలి. బట్ ఎన్ని రోజులు చూస్తారు జనాలు కూడా, దే వాంట్ టు వాచ్ సంథింగ్. అండ్ ఐ థింక్ లాంగ్ ఫార్మాట్ కి ఎక్కువ ఆడియన్స్ లేరు. అండ్ దట్స్ బిన్ ద కేస్. మనం ట్రెడిషనల్లీ ఇంత ముందు చూసుకున్నా పుస్తకాలు చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పుస్తకాలు చదివే వాళ్ళు దట్ స్మాల్ కేటగిరీ ఓన్లీ. తగ్గిపోతుంది అది. లాంగ్ ఫార్మాట్ కూడా అంటే కాంటెంట్ లో చూసుకుంటే ఆన్ ప్లాట్ఫామ్ చూసుకుంటే లాంగ్ ఫార్మాట్ చూసే వాళ్ళు తక్కువ మంది, రీల్స్ చాలా ఎక్కువ మంది చూస్తారు. ఎనీ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ యూ సీ కమింగ్ అప్ నెక్స్ట్ 5 years లో ఏదైనా యూ సీ కాంటెంట్ గోయింగ్ ఇన్ అ సర్టన్ డైరెక్షన్ అన్నట్టు ఎనీ ఫోర్కాస్ట్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ హెడ్? టు బి ఆనెస్ట్ నో ఐడియా. నేను అంత ఆలోచించాను అబౌట్ ఫ్యూచర్. అది ఆలోచిస్తేనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లైఫ్లో. యూ లివ్ ఫర్ ద డే. అంటే ఇది రీసెంట్గా స్టార్ట్ చేశాను, ఇంకా ఐఎమ్ నాట్ దేర్ యెట్, ఐఎమ్ ట్రయింగ్ టు. బట్ నేను చెప్తే అది క్లీషే ఉంటుంది కానీ యాక్చువల్లీ హ్యావ్ టు లివ్ ఇన్ ద ప్రెజెంట్. ఇది మర్చిపోతున్నాం చాలామంది. వీఆర్ లైక్ ఆల్వేస్ లివింగ్ ఐదర్ ఇన్ ద పాస్ట్ ఆర్ రియల్లీ ఫ్యూచర్లో బతుకుతుంటాం. నెక్స్ట్ టైం వస్తుంది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ నా లైఫ్లో ఏం చేయాలి, ఇంతే కానీ ఇవాళ మర్చిపోతున్నాం. ఈ డే పోతుంది ఎట్లన్నా, ఆ డే ఎట్లా వస్తుంది. నథింగ్ ఈస్ చేంజింగ్ ఇన్ బిట్వీన్. జస్ట్ వేస్టింగ్ అ డే థింకింగ్ అబౌట్ దట్. డూ వాట్ యు లైక్ టుడే. నేను చెప్తున్నా ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. నేను కూడా వెళ్ళి ఫ్యూచర్లో బతుకుతున్నా ఇంకా. బట్ ఐ వాంట్ టు డూ దట్. ఐఎమ్ మచ్ బెటర్ నౌ. అంటే ఒక 50% చేంజ్ అయ్యాను కంపేర్ టు బిఫోర్. యాంగ్జైటీ ఇష్యూస్ ఇవన్నీ వచ్చినాయి ఇన్ బిట్వీన్. వస్తాయి, అందరికి వస్తుంది. ఇట్స్ వెరీ కామన్. ఇఫ్ ఇట్ డజంట్ కమ్ యూఆర్ నాట్ హ్యూమన్. అవన్నీ రావాలి. యూ హ్యావ్ టు ఫైట్ త్రూ దట్. బట్ యువర్ థాట్ కెన్ చేంజ్ సో మెనీ థింగ్స్. నాకు చాలా ప్యానిక్ అటాక్స్ ఇట్లాంటివి మధ్యలో కొన్ని అయినాయి డ్యూ టు సమ్ అదర్ ఇష్యూస్. కానీ ఐ స్టార్టెడ్ ఫైటింగ్ ఇట్ ఇన్ మై హెడ్. దెన్ థింగ్స్ సెటిల్ డౌన్ అయినాయి. ఈ ఫ్యూచర్ థింకింగ్ ఆపేయడం బెటర్. గుడ్ టు హ్యావ్ సమ్ ఫోర్కాస్ట్ కొంచెం ఉండాలి హైండ్ సైట్లో. బట్ దాని మీదే ఫుల్ ప్రెజర్ పెట్టి అది ఎప్పుడు వస్తుంది, ఆ ట్రెండ్ ఎప్పుడు వస్తుంది, నేనే న్యూ ట్రెండ్ స్టార్ట్ చేద్దాం. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అట్లీస్ట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది కరెక్ట్, బట్ నాకు సెట్ కాదు. ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్ వెన్ ఐమ్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. ఇవాళ చూద్దాం, లెట్స్ గో విత్ ద ఫ్లో. రేపు నువ్వు ఇంత ప్లాన్ చేసినా దట్ విల్ కమ్ బ్యాక్ ఎనీవేస్. ఇట్ విల్ కమ్ టు యూ దట్ డే. సో నేను అనుకుంటుండే అనమాట 2024 2023లో ఐ యూస్ టు థింక్ 2024లో ఏం చేస్తాము, 2025లో మై కిడ్ విల్ గో టు స్కూల్, ఈ ఎక్స్పెన్సెస్ ఎట్లా, అది ఎట్లా, ఈ మనీ ఎట్లా, అంతా ఆలోచించి 24 అంతా పాడు చేసుకున్నా. ఎగ్జాంపుల్, ఆ 24 అంతా ఖరాబ్ అయిపోయింది నాకు. 25 వచ్చింది. సో 25 వచ్చింది, ఐ డిడ్ దట్, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎట్లా అయింది నాకు తెలీదు, అయిపోయింది ఎగ్జిక్యూషన్. దట్ నెవర్ స్టాప్డ్. అది ఎట్లాగో వచ్చింది. అప్పుడు అనుకున్నాను 24 అంతా ఆలోచించి టైం వేస్ట్ చేశాను. అదే వదిలేసి ఉంటే ఆ రోజులు ఎంజాయ్ చేయడం మర్చిపోయి యూరోప్లో ఉన్నా, అక్కడ ఉన్నా. బట్ ఐ వాస్ థింకింగ్ ఎక్కడో సైడ్ ఆఫ్ మై హెడ్లో, బ్యాక్ ఆఫ్ మై హెడ్లో ఆలోచిస్తూ ఉన్నా దట్ ఫ్యూచర్ ఎట్లా, ఫ్యూచర్ ఇది వస్తుంది, నెక్స్ట్ ఇది వస్తుంది, పెద్ద ఎక్స్పెన్స్ వస్తుంది, ఎట్లా ఎట్లా అని. ఇట్ బ్లడీ కేమ్ ఎనీవే, వచ్చింది అది. అంటే అదంతా టైం వేస్ట్ చేశాను. ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ఇన్ దట్ మూమెంట్ ఇన్ 24 అంతా టైం వేస్ట్ చేశాను. షుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దట్ మూమెంట్. ఇది ఎలాగో వచ్చింది 25. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, 25 అంతా ఆలోచించారు 26లో ఏమవుతుంది, క్రాష్ అవుతుందంట మార్కెట్, రియల్ ఎస్టేట్ పడిపోతుందంట, ఇదంతా. అది పడ్డది. ఏం చేస్తున్నాం, ఏం చేయలేం.
సో యూఆర్ వేస్టింగ్ యువర్ టైం ఆ 25 అంతా కూర్చొని. లివ్ ఫర్ ద డే, ఎంజాయ్ దట్ డే. ఇంకా కొంచెం స్పిరిచువల్లోకి వెళ్ళిపోతాను డీప్గా మాట్లాడితే. బట్ యా, ఐ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యూనివర్స్, ఇట్లాంటివన్నీ. ఎందుకంటే అవి కరెక్ట్ అనట్లేదు, బట్ ద థింగ్ ఇస్ దే మేడ్ మీ ఫీల్ బెటర్ అట్లా ఆలోచించినప్పుడు. నేను ఎట్లా ఆలోచించడం మొదలుపెట్టానంటే, యూనివర్స్ ఒక జాబ్ ఇచ్చింది నీకు. శ్రీమాన్స్ జాబ్ ఇస్ టు ఎంటర్టైన్ పీపుల్ బై రైడింగ్ అ బైక్, బై డూయింగ్ ట్రావెల్ డాక్యుమెంటరీ, వాట్ ఎవర్. అది చేయడం శ్రీమాన్స్ పర్పస్ ఆన్ దిస్ ప్లానెట్ ఇస్ టు డూ దట్. చేస్తున్నాడు అంతే, ఎక్కువ ఆలోచించద్దు. నేను అది చేస్తే అన్ని కోట్లు వస్తుంది, నీ పర్పస్ అది కాదు. నీ పర్పస్ ఇంతే, నువ్వు ఇంతే చేయాలి. అది అట్లా ఆలోచించినప్పటి నుంచి ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. యువర్ పర్పస్ కూడా ఒకటి ఉంటుంది. యూ డెడ్ అ జాబ్ ఆర్ వాట్ ఎవర్, నువ్వు ఇంకో ఇప్పుడు షిఫ్ట్ అయినావు, వాట్ ఎవర్, దట్ ఈస్ బికాస్ యూ హ్యావ్ టు బీ దట్. దట్స్ అ సిగ్నల్ సెండ్ టు యూ అండ్ యూఆర్ డూయింగ్ దట్. ఇది వర్కౌట్ అవుతో లేదో డజంట్ మ్యాటర్, జస్ట్ కీప్ గోయింగ్ ఆన్ దట్ డే, ఎంజాయ్ యువర్ ప్రాసెస్, డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్. అది వస్తుంది రిజల్ట్ ఎట్లయినా. హిస్ జాబ్ ఇస్ టు డూ దట్, టు హోల్డ్ ద కెమెరా అండ్ క్యాప్చర్. అతని జాబ్ అది, హీ విల్ డూ ఇట్. ఇంతకన్నా ఎక్కువ ఆలోచించి నాకు ఎందుకు అవ్వట్లే అన్నప్పుడే స్ట్రెస్. ఆ స్ట్రెస్లో పోవద్దంట నేను. గుడ్ టు ఎయిమ్ ఫర్ సంథింగ్, బట్ డోంట్ స్ట్రెస్ టూ మచ్ అబౌట్ ఇట్ వేర్ యువర్ ప్రెజెంట్ ఈస్ రూయినింగ్. దేర్ ఈస్ అ కాన్వర్జేషన్ ఆన్లైన్. ఇది ఒక 7-year-old వీడియో రీసెంట్లీ నేను డిస్కవర్ చేశాను. ఇట్స్ కాన్వర్జేషన్, యాక్చువల్లీ అ డిబేట్ బిట్వీన్ సద్గురు అండ్ జావేద్ అఖ్తర్. ఓకే, చూసారా? You చెప్తే really గుర్తొస్తుంది. should watch it. It's a debate. No, yeah, చూసాను, బట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ పాయింట్? So basically, Sadhguru talks about believing in God. Javed Akhtar is like, there is a bigger some power, right? But అది God అని చెప్పి ఒక ఎజెండా లా క్రియేట్ చేసుకోకూడదు అని చెప్పి he has a conversation. Both of them made sense, but it's a beautiful conversation. But both of them are right as well. 100%. Yeah. 100%. But that conversation should be used as అంటే మనకి థాట్ ప్రొవోకింగ్ గా. At the end of the day, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లు కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి, ది కాంటెంట్ యూ కన్జ్యూమ్, దీస్ షుడ్ బి మియర్లీ రిసోర్సెస్ ఫర్ యూ టు స్టార్ట్ థింకింగ్ ఇన్ అ సర్టన్ డైరెక్షన్. ఏది కూడా ఇప్పుడు శ్రీమన్ ఇది చెప్పాడంటే, అనుష ఇది చెప్పిందని ఎవరు ఏది ఫాలో అవ్వద్దు. దిస్ షుడ్ బి లైక్ దట్ సీడ్ ఇన్ యువర్ హెడ్. This is just a story of my life and your life. అంతే. Correct. This is not like a guide book. నేను ఇది చెప్తున్నా, ఇక్కడ పెట్టు పైసలు అక్కడ, ఇవన్నీ నా థాట్ ప్రాసెస్ కెన్ బి టోటలీ రాంగ్. యూనివర్స్ అంటున్నా ఇప్పుడు సడన్ గా 3 years బ్యాక్ ఐ డెంట్ బిలీవ్ ఇన్ దాట్. ఆర్ ఫ్యూచర్ థింకింగ్ చేయాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎయిమ్ ఫర్ సంథింగ్, గెట్ ఇట్, గో గెట్ ఇట్, ఇవన్నీ పోయినాయి ఇప్పుడు. బికాస్ ఆ స్ట్రెస్ లో ఐ ఫేస్ లాట్ ఆఫ్ డిఫికల్టీ పుషింగ్ త్రూ దట్. అవ్వట్లేదు. ఒకటి ఏం చేస్తావు, 24 కల్లా ఇది చేయాలి, అది అవ్వకపోతే యూ గెట్ స్ట్రెస్ సో మచ్, అండ్ ఆ 24 అంతా పాడు చేసుకుంటున్నావు టు గెట్ దట్, టు అచీవ్ దట్. అది అవ్వట్లేదంటే హోల్ ఆఫ్ దట్ ఇయర్ యూఆర్ స్ట్రెస్సింగ్ యువర్ సెల్ఫ్. Then I started believing in this universe thing, and I started I like to believe, actually not believing in it, I like to believe that okay, this is my purpose, I'm doing it. ఎందుకు రేపటి గురించి అంత ఆలోచించి ప్రెజెంట్ని పాడు చేసుకుంటాను. Then I started feeling better. So when you're feeling better, అది పర్సూ చేయకుండా ఇంకేదో ఎందుకు. So this is what I'm following right now. I totally relate with you. నేను కొంచెం కంట్రోల్ ఫ్రీగా ఉండే ఒక పాయింట్ ఇన్ టైంలో, దట్ సో అండ్ సో ఇది ఇట్లానే జరగాలి, ఇది ఇట్లానే జరగాలి అని ఒక సాలిడ్ రిజిడ్, దట్స్ అ పర్సనాలిటీ ట్రేట్ దట్ హెల్ప్డ్ మీ ఆల్సో ఇన్ మల్టిపుల్ వేస్. కాకపోతే ఇది ఇట్లానే జరగాలి అని దానికి అటాచ్ అయిపోయినప్పుడల్లా యూ గెట్ డిసప్పాయింటెడ్, యూ సైన్ అప్ ఫర్ ఇట్ మోర్ ఆఫెన్ దెన్ నాట్. అవును, if your expectations are so high or you have an expectation firstly, అది రీచ్ అవ్వకపోతే disappointment. Answer is disappointment. Don't have any expectation. ఏదైనా వస్తే అది బోనస్ if it came up. For sure. This all bonus for me. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్, ఐ డోంట్ థింక్ ఇట్స్ బికాస్ ఏదో కోట్ ఎక్కడో చదివేసి నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం అన్నట్టు కాదు. you've gone through your journey to reach where you are today. 100%. అది చేశాను ఒక టైంలో, కొటేషన్ చెప్పుకోవడం, అది ఫాలో అవ్వడం, ఈ కోట్ చెప్పాడు కదా ఇది ఫాలో అవ్వాలి అని. అప్పుడు దాకా లైఫ్ జరగలేదు. ద డే ఐ స్టార్టెడ్ టేకింగ్ మై ఓన్ డెసిషన్స్ ఫర్ మై ఓన్ లైఫ్, అప్పటి నుంచి చాలా చేంజెస్ వచ్చాయి లైఫ్. యూ ఫీల్ బెటర్, యూ ఫీల్ కొంచెం how do you empowered, not empowered, but you got hold of your life, you got it అన్నట్టు. సో you be original. అది ఈవెన్ కాంటెంట్ మేకింగ్ లో కానీ ఆర్ ఇన్ జనరల్ be original. It's an oxymoron also కదా. The irony is that you said that
The second you let go, you got a hold on your life. Yes. It's an irony. It's a beautiful irony. Right. Yeah. I didn't realize that, కానీ yes. Yeah. కాంటెంట్ క్రియేషన్ స్పేస్ మనం ఇప్పుడు ఒక క్రియేటివ్ ఫీల్డ్ గురించి మాట్లాడుకున్నాము. ఐడియల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరం డబ్బులు సంపాదించాలన్నది ఐ థింక్ దట్ షుడ్ బి ద ఈజియెస్ట్ పర్పస్ ఫర్ ఎవ్రీబడి టు హ్యావ్. అగైన్ అది కూడా అంటే చేంజ్ అయింది నాకు. డిబేటబుల్ అది కూడా చేంజ్ అయింది నాకు. దట్ వాస్ కరెక్ట్ ఫస్ట్, బట్ ఇంకోటి నేర్చుకుంది ఏంటంటే మనీ షుడ్ బి దేర్ కంపల్సరీ, అది టు సర్వైవ్. బట్ వై అనేది కూడా తెలియాలి. వై దట్ మనీ, దాని పర్పస్ ఏంటి, ఇది తెలిస్తే ఇంకా ఈజీ ఉంటుంది లైఫ్. సమ్మన్ వాన్స్ 10 crores లైఫ్లో, ఎగ్జాంపుల్. సమ్మన్ వాన్స్ 1000 crores, బట్ డూ యూ నో ద వై? ఎందుకు కావాలనేది ఎవరు క్వశ్చన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే హౌ మచ్ డూ యూ నీడ్, ఎగ్జాంపుల్. దట్స్ ఎ డిబేటబుల్ క్వశ్చన్. ఐ యామ్ హ్యాపీ టు టేక్ హౌ మచ్. లెట్స్ సే హౌ మచ్ ఎవర్ నీకు ఇచ్చేస్తా. లెట్స్ సే ఐ గివ్ యూ 20 crores టుడే. ఏం చేస్తావు అంతో? I have 3-4 things coming up in my mind, but I'll not say it out loud. Okay, 3-4 things. Can you accomplish it without that 20 crores? Maybe. Then why do you need 20? నీకు 5 crores లో అయిపోతుంది అనుకుందాం. బై ద టైమ్ యువర్ 60 or రిటైర్మెంట్, నీ లైఫ్లో 5 crores ఉంటే యూ విల్ సెటిల్ విత్ ఆల్ యువర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్డ్. మరి ఎక్స్ట్రా 15 crores ఎందుకు నీకు? ఆ వై తెలియదు చాలా మందికి. 10 అపార్ట్మెంట్స్ కావాలి, 4 ల్యాండ్స్ కావాలి, ఫిక్స్డ్ డిపాజిట్ 1 crore ఉండాలి, 10 crores మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే యూ కాంట్ టేక్ దట్ విత్ యూ. ఇవన్నీ ఫిలాసఫికల్ ఉంటాయి కానీ దే ఆర్ రియల్. They're for sure real, yes. ఆ వై తెలియకపోతే యూజ్లెస్ ఇదంతా చేసి. ఎంజాయ్ యర్ లైఫ్ మోర్ దాన్ స్ట్రగ్లింగ్ ఫర్ దస్ ఎక్స్ట్రా 15 crores విచ్ యూ డోంట్ నీడ్. 5 crores నీ టార్గెట్, ఐ వాంట్ అ గుడ్ కార్, అ గుడ్ బైక్, అ గుడ్ హౌస్, ఖతం. ఇది 3 crores లో అయిపోతుంది అనుకుంటే గెట్ డన్ విత్ ఇట్, ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ యర్ లైఫ్. లేదు, వీఆర్ ఆల్ థింకింగ్ అబౌట్ ఒకవేళ ఫ్యూచర్లో ఇదైతే నాకు ఎట్లా, అందుకు నాకు ఎక్స్ట్రా 5 crores కావాలి, అది అవుతుందో తెలియదు, దానికోసం ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటున్నాం. గెట్ సార్టెడ్. ఒక వాట్ ఎవర్ యూ వాంట్, దానికని మేబీ 2 crores ఎక్స్ట్రా చేసుకో, బట్ డోంట్ గో గ్రీడీ అండ్ అన్లిమిటెడ్ లైఫ్. సమ్వన్ వాంట్స్ 10 lakhs ఇన్ దర్ లైఫ్, ఫైన్, హీ నోస్ హిస్ వై, క్లారిటీ ఉంటే చాలు. 10 lakhs ఐ కెన్ లివ్ మై లైఫ్ అని ఆడికి అనిపిస్తే హీ హెస్ టు డూ దట్. సరిపోదులే కానీ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఎగ్జాంపుల్. హీ షుడ్ నో హిస్ వై అంటున్నా. అదర్వైజ్ ఇట్స్ లైక్ హ్యావింగ్ కాఫీ ఫర్ ఎగ్జాంపుల్. 10 coffees పెట్టుకొని కూర్చున్నాం ముందర, ఎందుకు నీకు? వై డూ యూ నీడ్ సో మెనీ? యూ నీడ్ 1 coffee, ఎంజాయ్ ఇట్, లీవ్ ఇట్. లేదు 10 coffees కావాలి నాకు, ఎందుకంటే వాడికే తెలియదు ఎందుకు. ఫర్ మై కిడ్స్ అంటారు కొంతమంది, నా ఫ్యూచర్ జనరేషన్కి. దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ వాళ్ళకి కింద నుంచి స్టార్ట్ చేయమని. ఒక ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయాలి వేర్ యూ ఆర్ రైట్ నో. అంతకన్నా ఒక స్టెప్ డౌన్ ఉన్నా పర్లేదు, కానీ ఫ్రమ్ దేర్ దే షుడ్ ఎక్సెల్. అంతేగాని వాళ్ళకి అంత ప్రాపర్టీస్ ఇచ్చేసి, ఐ మీన్ దిస్ ఆల్ మై బిలీవ్, ఐఎమ్ నాట్ సేయింగ్ అందరు ఇట్లనే ఉండాలని. ఐ బిలీవ్ దట్ యూ షుడ్ గివ్ దెమ్ అ ప్లాట్ఫామ్ టు గ్రో ఫ్రమ్ దేర్. బేసిక్ ఎడ్యుకేషన్, బేసిక్ నీడ్స్, టీచ్ దెమ్ వాల్యూస్ మెయిన్లీ ఆఫ్ లైఫ్, టీచ్ దెమ్ వాల్యూ ఆఫ్ మనీ, ఇవన్నీ చూపించి లీవ్ దెమ్ టు ఫిగర్ అవుట్ దర్ లైఫ్. లేదు నేనే వాళ్ళకి 100 acres ల్యాండ్ ఇస్తా అంటే ఇంకా వాడు ఏం చేయడు తర్వాత. లక్కీగా కొంతమంది చేస్తారు, బట్ జనరల్లీ అది అవ్వదు. ఈజ్ కంఫర్టబుల్, నాకు ఉంది కదా ఆస్తి, నేను ఎందుకు చేయాలనే టైప్ నేను చాలా మంది తెలుసు నాకు అట్లా. సో ఐ థింక్ యూ షుడ్ నో యువర్ వై అండ్ లెట్ కిడ్స్ మేక్ దర్ ఓన్ మనీ. సపోర్ట్ అయితే ఇవ్వాలి, కొంచెం మోరల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, లిటిల్ బిట్. ఈ వై అన్న టాపిక్ యాక్చువల్లీ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ కి ట్రికల్ డౌన్ అవుతుంది. చాలా మంది మేజర్లీ మనీకి అవుతుంది. ఇట్ షుడ్ నో, యూ షుడ్ నో యువర్ వై. వై ఆర్ ఎగ్జిస్టెంట్ ఇవన్నీ వేరేవి, బట్ వై డూ యూ నీడ్ సో మచ్ మనీ అనేది తెలియాలి. నేను ఒక అతన్ని అడిగాను, ఈ నీడ్స్ 10,000 crores అంట. వై అన్న? అతను చెప్పిన రీజన్కి ఐ థింక్ హీ నీడ్ మచ్ మోర్ దెన్ దట్. హీ వాంట్స్ టు ఫైండ్ అవుట్ వై ఆర్ హ్యూమన్స్ ఆన్ ఎర్త్. ఇలాంటి రీసెర్చ్ చేయాలంటే స్పేస్ టెక్నాలజీ, స్పేస్, ఎక్కడికో ఏలియన్స్ అక్కడికి వెళ్ళాలి, హబుల్ టెలిస్కోప్, ప్లానింగ్ అంతా దానికి డిఫరెంట్ శాటిలైట్స్ పెట్టాలి. దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఇంకా హీ నీడ్స్ అన్లిమిటెడ్ మనీ అట్లాంటివి చేయాలంటే. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కాంట్ సపోర్ట్ దట్ మచ్ ఆఫ్ మనీ. ఇస్రోతో మాట్లాడతాడు, దే కాంట్ సపోర్ట్ దట్ మచ్. 500 crores శాంక్షన్ చేస్తారు కావాలంటే, బట్ దట్స్ పీనట్స్. ఏం చేయలేడు దాంతో. ఈజ్ ర్యాండమ్లీ సేయింగ్ నాకు 10,000 crores ఉన్నా సరిపోదు, నాకు ఎండ్లెస్ మనీ కావాలని. కానీ హీస్ క్లియర్ దట్ హీ నోస్ హిస్ వై. ఆ వై హీ నోస్. ఇంకోటి ఏంటంటే హీ నెవర్ రీచ్ దట్ ఆన్సర్, దట్ మనం ఎందుకు ఎగ్జిస్టెంట్ ఉన్నాం అనేది.
ఆన్ ఎర్త్. హీ నెవర్, బట్ హీ వాంట్స్ టు బి సమ్వన్ హూ రోల్స్ ద డైస్ ఫస్ట్. చాలా మంది చేస్తున్నారు, లైక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అవుట్, బిగ్ బ్యాంగ్ థియరీ ఇవన్నీ ఉన్నాయి. బట్ హీ ఆల్సో వాంట్స్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్. ఇతని రీసెర్చ్ హీ వాంట్స్ టు సబ్మిట్ దట్, నేను ఇది కనుక్కున్నా బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 25 to 50, నా రీసెర్చ్ ఇది అబౌట్ హ్యూమన్ లైఫ్. సో ఇట్లాంటి పెద్ద థాట్స్ ఉన్నప్పుడు దే నీడ్ లాట్ ఆఫ్ మనీ టు పుట్ స్పేస్ షిప్స్ ఇన్ ద స్పేస్. ఫర్ దట్ హీ నోస్ హిస్ వై. మన జనరల్ పీపుల్కి ఐ థింక్ యూ నీడ్ యువర్ గుడ్ కాఫీ ఇన్ ద మార్నింగ్, యూ నీడ్ టు రీడ్ అ బుక్, యూ నీడ్ అ గుడ్ అపార్ట్మెంట్ టు లివ్ ఇన్, అ నైస్ సిటీ లైఫ్. ఈ క్లారిటీ ఉంటే యూ నీడ్ మేబీ 1 crore or 2 crores. I think that's your why. Search your why first. Answer that. సో వైల్ వీఆర్ టాకింగ్ అబౌట్ మనీ, మీరు ఫైనాన్సెస్, హౌ డూ యూ మేనేజ్ యువర్ ఫైనాన్సెస్? అండ్ ఫైనాన్షియల్ ఫిలాసఫీలు కూడా మారుతూ ఉంటాయి లైఫ్ లో, ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క ఫిలాసఫీ. అదే లెర్న్ చేసుకుంటుంటాం కదా, ఎవ్రీ టైమ్ యూ ఎవాల్వ్. యా అవుతుంటది. వాట్స్ యువర్ ఫైనాన్షియల్ ఫిలాసఫీ నౌ? అంటే ఎంత సంపాదించాలి, వేర్ డూ యూ ఇన్వెస్ట్ యువర్ మనీ? మెజారిటీ ఆఫ్ మై మనీ గోస్ ఇన్ టు సిప్. ఫైనాన్షియల్లో ఇట్ గోస్ ఇన్ టు సిప్, మ్యూచువల్ ఫండ్స్. ఇఫ్ ఐ హ్యావ్ లంసమ్ ఉందంటే randomly I put into mutual funds. అంటే రెగ్యులర్గా చేయను, బట్ ఐ డివైడ్ బిట్వీన్ సిప్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మెజారిటీ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్స్. రియల్ ఎస్టేట్ ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేయలేదు లైక్ ప్రాపర్లీ, బికాస్ టికెట్ ప్రైస్ ఇస్ హై దాంట్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ అనుకో, యూ కెన్ బై విత్ 1 lakh rupees. వేర్ విల్ యూ బై రియల్ ఎస్టేట్ ల్యాండ్ ఆర్ ప్లాట్ ఆర్ వాట్ ఎవర్ విత్ 1 lakh rupees. సో టికెట్ ప్రైస్ హై కాబట్టి ఐ నెవర్ వెంట్ ఇన్ టు ఇట్. యాక్చువల్లీ అదొకటి చేయాలి, పెండింగ్ ఉంది. ఐ వాంటెడ్ టు డూ రియల్ ఎస్టేట్ ఆల్సో సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. But right now, everything goes into SIPs and mutual funds. Okay. Returns is as much as what you've seen in real estate in the last couple of years. ఈ ఒక్క బూమ్ వదిలేస్తే వాట్ హ్యాపెన్ 2019 to 2022 రియల్ ఎస్టేట్లో, ఆ బూమ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది ఇన్ మ్యూచువల్ ఫండ్స్, సెన్సెక్స్. సో యా, మెజారిటీ ఆఫ్ మనీ గోస్ దేర్. నేను చూసుకోను లైక్ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ ఐమ్ పుట్టింగ్ అనేది, బట్ వెన్ ఐ హ్యావ్ సమ్ బల్క్ అమౌంట్ దట్ గోస్ ఇన్ టు లంప్ సమ్ మ్యూచువల్ ఫండ్. రెగ్యులర్లీ సిప్ అయితే వెళ్తుంటుంది ఆన్ అ మంత్లీ బేసిస్ సిన్స్ ఆల్మోస్ట్ 15 years now. సో నాకు వెన్ ఐ వాజ్ అ కిడ్, నాట్ అ కిడ్ కానీ అరౌండ్ లెట్స్ సే వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ అండ్ ఆల్, ఇంటర్మీడియట్ ఆ టైంలో కూడా పాకెట్ మనీ వచ్చినప్పుడు ఐఎమ్ లక్కీ యాజ్ వెల్, బికాస్ నేను నా పైన ఎవరు డిపెండెంట్ లేరు. లెట్స్ ఏ మామ్ అండ్ డాడ్, ఐ వాజ్ డిపెండెంట్ ఇన్ ఫ్యాక్ట్. అండ్ సార్టెడ్ ఇల్లు అన్నీ ఉండే కాబట్టి నాకు ఒక లగ్జరీ ఉండే టు ఇన్వెస్ట్ వాట్ ఎవర్ పాకెట్ మనీ ఆల్సో ఐ గాట్. నాకు 5,000 లేదా 2,000 షూస్ కొనుక్కోరని ఇస్తే అవి కొనుక్కొని అట్లనే దాచిపెట్టి ఒక 1 year అయినాక 20,000 జమ అయినప్పుడు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో ఇస్తుండే. ఐ యూస్ టు ఇన్వెస్ట్ ఇట్. ఎందుకు అంటే సమ్వన్ డాడ్ యాక్చువల్లీ టోల్డ్ మీ, ఇందులో చేస్తే ఇట్ గ్రోస్ యువర్ మనీ, ఇన్ఫ్లేషన్ ఒకటి ఉంటుంది. డాడ్ కొంచెం ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంది, సో హీ యూస్ టు షేర్ దట్ విత్ మీ. అండ్ నేను అది చేస్తుండే. అప్పటి నుంచి ఆ డిసిప్లిన్ స్టార్ట్ అయ్యి ఈవెన్ టిల్ డేట్ ఐ నెవర్ గో బ్యాక్ ఆన్ దట్. సో 15 years ప్లస్ అనుకుంటా ఐ బీన్ ఇన్వెస్టింగ్ ఇన్ టు సిప్ ఎవ్రీ మంత్. ఎవ్రీ టైమ్ ఐ కీప్ ఇంక్రీజింగ్ లిటిల్ బిట్. లాస్ట్ 5 yearsలో ఇంక్రీజ్ చేయలేదు కానీ ఇట్స్ అట్ అ గుడ్ నంబర్, సో ఇట్స్ గోయింగ్ అప్. అండ్ మెయిన్ థింగ్ ఇస్ డిసిప్లిన్ ఉండాలి దీంట్లో. సిప్ అనగానే అందరు స్టార్ట్ చేస్తారు. నిన్ననే చేస్తుండే ఒక వీడియో అబౌట్ దిస్ ఇన్ మై ఛానల్. దాంట్లో ఏం చేశానంటే రీసెర్చ్ చేస్తున్నప్పుడు 85% అనుకుంటా ఇన్ 2025 దే డి నాట్ కంటిన్యూ సిప్, దే స్టాప్డ్ ఇట్. వై అంటే ఇన్స్టాగ్రామ్ లాగా రీల్స్ లాగా వాళ్ళకి క్విక్ కన్జంప్షన్ కావాలి, క్విక్ ప్రాఫిట్స్ రావాలి. సిప్ డజంట్ వర్క్ లైక్ దట్, ఆర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ డజంట్ వర్క్ లైక్ దట్. 85% people withdrew in 2025. They stopped doing SIP. 85%? 85%. So that's a very big number. I think Yeah. 440, I should check it. I think some lakhs of accounts got closed. Just because అది వర్కౌట్ అయితే లేదని. డౌన్ఫాల్లో ఉండే లాస్ట్ 2-3 yearsలో మార్కెట్. సో 2-3 yearsది కాదు డేటా, యూ హ్యావ్ టు టేక్ డేటా ఆఫ్ 15 years, 10 years, అట్లీస్ట్ 5 years. దాంట్లో గ్రోత్లో ఉంటుంది ఎప్పుడు. నవ్ ఇస్ అ డౌన్ టైం, మళ్ళీ వెళ్తుంది పైకి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్? యూ హ్యావ్ టు గివ్ ఇట్ ఇనఫ్ టైం. అంటే సీడ్ పెడుతున్నారు, 10 daysలో చెట్లు రావాలి, పువ్వులు వచ్చేయాలి, ఫ్రూట్స్ రావాలి అంటే కష్టం. ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. గివ్ ఇట్ టైం. ఆ డిసిప్లిన్ ఉండాలి ఫర్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అది డౌన్ ఉన్నా కూడా పెడుతూ పోవాలి దాంట్లో. దట్ ఈస్ వెన్ యుల్ సీ ద ఫ్రూట్స్. సో ఆ డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టార్ట్ అ సిప్ అంటాను. నాగే నాట్ అడ్వైజరీ ఇవన్నీ.
వాట్ వర్క్ ఫర్ మీ చెప్తున్నా అంతే. స్టిల్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు డూ ఇట్, దే షుడ్ డూ ద రీసెర్చ్, గో టాక్ టు అ ప్రాపర్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. బట్ నాకేం జరిగిందంటే డిసిప్లిన్ హెల్ప్. స్టార్టింగ్ అ సిప్ హెల్ప్ ఫస్ట్, దెన్ ద డిసిప్లిన్ హెల్ప్. ఎక్కడ ఆగకుండా ఎనీ డే ఫస్ట్ సిప్కి అయితే వెళ్ళిపోవాలి, ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలి. లేటర్ ఐ వుడ్ లివ్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద మనీ ఐ హ్యాడ్. 10,000 ఆ మంత్ వచ్చినాయి అంటే నా సిప్ 10,000 అయితే అది వెళ్ళిపోయేది. ఐ వుడ్ నాట్ సర్వైవ్ విత్, నా దగ్గర పైసలు ఉండేవి కాదు ఆ మంత్ మొత్తానికి. నా యూజువలీ డేట్ అరౌండ్ 11th ఉండేది. 11th కల్లా ఇట్ వుడ్ గో. మిగతావంతా జస్ట్ అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుండేది బికాస్ ఐ వాజ్ డిపెండెంట్ ఆన్ డాడ్ అండ్ మామ్. బట్ ఐ అండర్స్టాండ్ అందరికి అట్లా కుదరదు. సో యూ షుడ్ ఇన్కమ్ బట్టి యూ షుడ్ మేబీ డూ 50-30-20 రూల్ ఉంటుంది కదా. డూ యూ నో దట్? Yeah. So 50% of your salary should go into your wants, your needs, 30 into your wants and 20 into your investments. That's a good strategy. అట్లా కంపల్సరీ చేస్తే యూల్ ఎంజాయ్ యర్ లైఫ్ యాజ్ వెల్. నాలా కాకుండా నేను మొత్తం 100% పెట్టేసి మిగతా మంత్ అంటే ఇప్పుడు ఎట్లా అని ఆలోచిస్తాను. పెట్రోల్కి మళ్ళీ డాడీని అడగాలి, ఇచ్చారు కదా మొన్నే 2,000, లేదా అదంతా ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది. అట్లా కాదు, యాక్చువల్లీ డివైడ్ చేసుకుంటే యూ వుడ్ ఆల్సో ఎంజాయ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఆ 30% వాంట్స్కి పెడుతున్నాం కదా, దాట్ వుడ్ బి ఫర్ యువర్ పెట్రోల్, ఫర్ గోయింగ్ అండ్ ఈటింగ్ అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అట్లా ఇది ఒక ఫార్ములా నేను విన్నది ఏంటి అంటే, ఎస్పెషలీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుందాము అని అనుకునే వాళ్ళకి లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ అవ్వకుండా 6 months నువ్వు నీ లైఫ్ లీడ్ చేసుకోగలిగితే, అంత డబ్బులు నీ దగ్గర ఉంటే, హెల్త్ ఇన్సూరెన్స్, నీ మీద డిపెండెన్స్ ఉంటే టర్మ్ ఇన్సూరెన్స్, ఈ 3 ఉంటే గో ఫ్లై. yes, absolutely. అని రిస్క్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి దిస్ సజెషన్. రైట్. బట్ ఈ మధ్య అగైన్ ఐ నో దట్ వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ బిగ్ థింగ్స్, వై మనీ ఎంత కావాలో అంతే ఆల్ ఆఫ్ దట్, బట్ లిటిల్ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఇప్పుడు సైడ్ హసల్ ఉండాలి. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ 2 things. Everybody is doing 2 things, and content creation definitely is the most and job that everybody has. Yeah. సో ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అంటే మీరు కాంటెంట్ క్రియేషన్లోకి వచ్చిన తర్వాత ఐఎమ్ షూర్ క్రియేటివ్ ఫీల్డ్స్ని చాలా మంది కలిసి ఉంటారు. యూ విల్ హ్యావ్ కాన్వర్సేషన్స్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వే ఆఫ్ మేకింగ్ ఇన్కమ్ మీరు ఎవరి దగ్గర నుంచి విన్నది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్, అదే దీని నుంచి కూడా డబ్బులు సంపాదిస్తారా అన్నట్టు ఏదైనా ఉన్నదా? అది అయిపోయిన తర్వాత మనం ట్రెడిషనల్ ఐడియల్ ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి మార్కెట్లో ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించడానికి అని మాట్లాడుకుందాం. రైట్. జెన్యూన్లీ ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ దట్. అంటే సర్ప్రైజింగ్ వే ఆఫ్ మేకింగ్ మనీ అంటున్నారు కదా. నాట్ రియలీ. నాకు తెలిసి ట్రెడిషనల్ వే, అట్లీస్ట్ ఇన్ మై సర్కిల్, ద ట్రెడిషనల్ వే ఆఫ్ మేకింగ్ మనీ. ఒక ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, రెస్ట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్స్, అది ప్యాసివ్ ఇన్కమ్ అవుతుంది. కానీ ఒకటి వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ టు హైలైట్ ఇస్, చాలామంది ప్యాసివ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవుదాం అనుకుంటున్నారు. అది అవ్వకూడదు. ప్యాసివ్ ఇన్కమ్ షుడ్ బి ప్యాసివ్ ఇన్కమ్ ఓన్లీ. బ్లడీ డూ యువర్ యాక్టివ్ ఇన్కమ్ ఫస్ట్, దట్ విల్ ఓన్లీ మేక్ యూ రిచ్. యాక్చువల్లీ ఇదే నా వీడియో నెక్స్ట్ డే. యూ వర్క్ ఏం చేస్తో తెలియదు నాకు, యాక్టివ్ ఇన్కమ్ యూ డిసైడ్ హౌ టు డూ. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, నీ హాబీస్, అవన్నీ అలానే ఒక ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఇస్తున్నావు బిజినెస్ వైజ్, ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నావు, వాట్ ఎవర్ యూ డిసైడ్ వాట్ టు డూ టు ఎర్న్ మనీ, అది నువ్వు చూసుకో. దట్ షుడ్ బి యువర్ యాక్టివ్ ఇన్కమ్, దట్ విల్ మేక్ యూ రిచ్. సిప్ చేసేసి రిచ్ అవుతా అంటే అవర్ సిప్ విల్ నాట్ మేక్ యూ రిచ్. ఇట్ గివ్స్ యూ డిసిప్లిన్ టు సేవ్ యువర్ మనీ ఫస్ట్ అండ్ దెన్ బీట్ ద ఇన్ఫ్లేషన్. సో ఇఫ్ యూ పుట్ ఇట్ ఆన్ క్యాలిక్యులేటర్స్ అండ్ సీ, నేను రాత్రి వేసినప్పుడు ఐ వాజ్ సీయింగ్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 5 crore is a target, generally అనుకుంటాను, it's a good number in 2026. If you put 5 crores in mutual funds, let's say it works out to 12% per annum. Typically అవుతుంది అరౌండ్ 14 చూసాను నేను, 17-18% చూసా, 24% కూడా చూసా రిటర్న్ రేట్. ఐ సీన్ 40% ఆల్సో కోవిడ్ తర్వాత. బట్ టిపికల్లీ యాజ్ ఆఫ్ హిస్టరీ 12% is a very good number. ఈజీగా అయిపోతుంది అది. వర్స్ట్ కేస్ వార్స్ అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు 8% కూడా అవుతుంది, విచ్ ఇస్ బ్యాడ్. బట్ చలో 12% ఇస్ అ గుడ్ నెంబర్. అట్లా తీసుకున్నా కూడా విచ్ ఇస్ 1% per month, రైట్? 12% is 1% per month. So if you're putting like 5 crores into a mutual fund, 1% per month is already how much? Around 5 lakhs a month. This is your passive income.
5 lakhs you're getting by putting 5 crores into mutual fund. 5 lakhs per month you're getting, which is a lot. Aim చేయకుండా ఇది. So 5 into 12 months, 60 lakhs you're making per annum. Doing nothing. It's generating on its own. Because నీ money అయితే invest చేసావు into companies, they are working, and that profits you're getting as 12%. సో ఈ క్యాల్కులేషన్ వేసుకొని 60 lakhs per annum doing nothing వచ్చినప్పుడు you can focus on other things and get active income ఇంకా. I'm not saying depend on that complete 60 lakhs paina. Let it go back into investment again. ఎందుకంటే it's not only about money ఇక్కడ. You know your why one, okay, that's one part. But you should also know your why if you're free in life. మనీ సార్ట్ అయిపోయింది, నాకు ఇంక పని చేసిన అవసరం లేదు, కానీ ఫ్రీ టైంలో ఏం చేయాలి, వై డూ యూ వాంట్ దట్ ఫ్రీ టైం కూడా తెలియాలి. నువ్వు అన్నట్టు ఇందాక అన్నిటికీ వై తెలియాలి. వెదర్ ఇట్స్ ఫైనాన్సెస్, వెదర్ ఇట్స్ యువర్ లైఫ్. రిటైర్ అయిపోతా అని చాలా మంది అంటారు. ఎర్లీ రిటైర్మెంట్ ఇది కొత్తగా స్టార్ట్ అయింది ఇప్పుడు. పీపుల్ వాంట్ రిటైర్ బై 40, 44. బట్ వైకి తెలియకపోతే మెంటల్ అయిపోతావు. లైక్ యూ విల్ గో డిప్రెస్డ్. అది వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ నో వై. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్. మాకు ఒక ఢిల్లీలోనే నేను చదువుకునేటప్పుడు దెర్ వాజ్ దిస్ సిఏ హూ టాట్ టాక్సేషన్. ఓకే. హీ వాజ్ హార్డ్లీ లైక్ 32 వెన్ వీ వర్ స్టడీయింగ్ అక్కడ. అతని దగ్గర నుంచి కోచింగ్ తీసుకున్నాడు 32ish. ఈ డే 1 నుంచి అతనిది ఒక 3 months క్లాస్ ఉండే మాకు. డే 1 నుంచి ఎండ్ వరకు రోజు మాకు ఏదో ఒక కాన్వర్సేషన్లోని యూస్ టు టీచ్ లైక్ అన్ ఆడిటోరియం ఫుల్ ఆఫ్ పీపుల్ దీస్ క్లాసెస్. ఓకే. 40కి నేను రిటైర్ అవుతా. ఓకే. 40కి నేను రిటైర్ అవడానికి ఐ విల్ డూ 3 క్లాసెస్ తీసుకునేవాళ్ళు రోజుకి. 3 hours, 3 hours, 3 hours, and this auditorium of 2000 people, 1500 people every batch. ఓకే. ఓకే, బ్యూటిఫుల్ గా నేర్పించేవాళ్ళు టాక్సెస్. 40కి రిటైర్ అవుతానన్నారు. ఐ ఫాలోడ్ హిమ్. ఇట్స్ బిన్ లైక్ 15 years. I met him 2-3 times. He's only traveling now. Every month he travels to a new place. And ఒక ఉంటారు డబ్బులు సంపాదించేసి మేము బిజినెస్ క్లాస్లోనే వెళ్తాం. అట్లా కాకుండా జనరల్ కంపార్ట్మెంట్లోనే ట్రావెల్ చేస్తాడు అతను. ఇప్పుడు బిజినెస్ క్లాస్లోనే వెళ్తాడు, ఫారెన్ ట్రిప్స్కి వెళ్తాడు, ఇండియాలోని అసలు ఎవరు డిస్కవర్ చేయలేని చిన్న చిన్న విలేజెస్కి వెళ్తాడు, ఫ్యామిలీతో మాక్సిమం ట్రిప్స్ వెళ్తాడు, కొన్ని అలోన్ వెళ్తాడు. అంటే హిస్ పర్పస్ ఇస్ వెరీ క్లియర్. అండ్ ఇట్ డస్ నాట్ లుక్ లైక్ అరే ఈ రోజు నాకు ఇది కావాలి లైఫ్ లో అన్నట్టు కాకుండా హీస్ బిన్ క్లియర్ సిన్స్ ద గెట్ గో. అప్పుడు మాకు చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ వరకు కూడా హీ వాజ్ ఏబుల్ టు పర్స్యూ హిస్ పాత్, విచ్ ఇస్ బ్యూటిఫుల్ టు వాచ్. అమేజింగ్. అది ఆ వై తెలిసింది కాబట్టి ఈస్ క్లియర్. హీ నోస్ హిస్ వై. బేసికలీ హీ నోస్ వై ఫర్ హిస్ మనీ అండ్ వై ఫర్ హిస్ రిటైర్మెంట్. ఇది చాలా మందికి తెలియదు. ఐ వాంట్ రిటైర్, ఐ వాంట్ దిస్ మచ్ మనీ. వై అని అడగగానే ఆలోచిస్తారు. అప్పుడు ఎందుకనే తెలియదు. సో నా ఒక అతను ఉన్నాడు, వన్ ఆఫ్ స్టార్ట్అప్ ఫౌండర్. ఒక కంపెనీ, హీ ఫౌండ్ వన్ కంపెనీ అండ్ అది అమ్మేసాడు ఫర్ I think $6 million అప్పట్లో. దిస్ ఇస్ లైక్ 10-12 years బ్యాక్, మోర్ దెన్ దట్ యాక్చువల్లీ. అతను ఏముండే టు రిటైర్ ఎర్లీ వెన్ హీ వాస్ 32. అప్పటికి అమ్మేసాడు ఆ కంపెనీ $6 million ఆ టైంలో. ఐ థింక్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ మైట్ బి మచ్ మోర్ నౌ, 2025 $6 million వర్త్. అన్నీ చేసుకున్నాక ఒక 2-3 years తిరిగాడు, వరల్డ్ అంతా తిరిగాడు. గోవా బీచెస్లో ఉట్టికి కూర్చున్నాడు లైక్ మంత్స్. హీ డెంట్ అండర్స్టాండ్ లేటర్ ఏం చేయాలో. తిరిగేసాడు వరల్డ్ అంతా, చాలా తిరిగాడు. దేర్ ఆర్ 100 countries అనుకుందాం విచ్ ఆర్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ టు గో అండ్ సీ. 100 years తిరుగుతావా? అంత టైం లేదు. ఫస్ట్ యుల్ గెట్ బోర్డ్. మ్యాక్సిమం తిరిగాడు అండ్ దెన్ నెక్స్ట్ అర్థం కాలేదు ఏం చేయాలి. సో రిటైర్మెంట్ అయిపోయింది 32కి. నీకు ఇప్పుడు ఏం చేయాలంటే హీ డజంట్ నో. ఈజ్ సో బోర్డ్ దట్ అగైన్ హీ స్టార్టెడ్ వన్ మోర్ కంపెనీ. నౌ ఈజ్ ఇన్ టు ఇట్. అప్పటి నుంచి అగైన్ ఈజ్ టోటలీ ఇన్ టు దట్ కంపెనీ. నౌ ఈజ్ బిల్డింగ్ దట్. ఇంత హై పవర్ లో పనిచేసిన వాళ్ళకి కూడా ఫ్రీగా ఉండమంటే వాళ్ళు ఉండలేరు, వాళ్ళు అది రియలైజ్ అవ్వరు. బ్రెయిన్ నీడ్స్ వర్క్. ఏదో ఒకటి ఇట్ షుడ్. అంటే అవి కూడా నువ్వు యువర్ సేన్ వితౌట్ వర్కింగ్, వితౌట్ మనీ, అన్నిటికీ డిటాచ్ అయ్యి ఐ కెన్ బి సేన్ అంటే యువర్ స్వామీజీ. అది ఇంకా ఫైనెస్ట్ లెవెల్ ఆఫ్ ఇది. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ అస్. ద వే మనకి చిన్నప్పటి నుంచి నేర్పించింది దట్ యూ హ్యావ్ టు వర్క్, యూ హ్యావ్ టు డూ దిస్, యూ హ్యావ్ టు అచీవ్ థింగ్స్. అది మనకి ఇప్పుడు డిస్కనెక్ట్ అవ్వడం కష్టం. ఈజ్ ద రీజన్ యూ కెన్ నెవర్ రిటైర్ లైక్ దట్. ఈవెన్ ఐ థింక్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. నేనైతే మధ్యలో ట్రై చేశా, ఒక 2 months గ్యాప్ ఇచ్చి చూద్దాం ఏం చేయకుండా, ఏమైతుంది చూద్దాం. ఏమైంది? 15 daysలో ఐ వాజ్ అవుట్. ఏమవుతుంది, పిచ్చి ఎక్కిపోతుంది నాకు. లైక్ ఐ థింక్ ఆ రోజు రియలైజ్ అయ్యా ద వర్స్ట్ థింగ్, ద బిగ్గెస్ట్ పనిష్మెంట్
a human can have is having money and not knowing what to do. అంతకన్నా పనిష్మెంట్ ఇంకోటి ఉండదు. దానికన్నా బెటర్ డోంట్ హ్యావ్ మనీ, స్ట్రగుల్ త్రూ ఇట్. అది బెటర్. యూ ఫీల్ అలైవ్ అట్లీస్ట్. చెప్పడానికి ఇక్కడ కంఫర్టబుల్ ఏసీ కింద చెప్తున్నాను కానీ ఇట్ మైట్ బి డిఫికల్ట్. అట్లీస్ట్ మై ఎక్స్పీరియన్స్లో నేను రెండూ చూశాను. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ నాకు ఇంట్లో చాలా టఫ్ ఉండే లైఫ్ అదంటలేదు, బట్ ఐ వాంటెడ్లీ పుట్ మై లైఫ్ ఇన్ టు ఇట్, చెక్ చేద్దామని ఒక టైంలో. దో డాడ్ అండ్ మామ్ వర్ హెల్ప్ఫుల్ ఫైనాన్షియలీ, అవన్నీ ఉన్నాయి. బట్ నేను ఒక బిజినెస్ చేసా వేర్ ఐ హ్యాడ్ టు రన్ త్రూ మార్కెట్స్. కొన్ని డబ్బాలు పట్టుకొని ఉరికాను మార్కెట్లో, ఆటోలు వేసుకొని తిరిగినాము 42 degreesలో. వై ఐ డోంట్ నీడ్ టు డూ ఇట్, బట్ ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దాం అన్నట్టు. అండ్ జనరలీ ఐ వాంట్ లెర్న్ థింగ్స్, వాల్యూస్, ఇవన్నీ దట్ హెల్ప్ మీ అలాట్. అందుకు ఈవెన్ నౌ ఐ కెన్ టేక్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. ఇవన్నీ చేశాక వెన్ ఐ మేడ్ సమ్ మనీ, ఐఎమ్ నాట్ సెయింగ్ నేను ఏదో పెద్ద రిచ్ అంత సీన్ లేదు. నేను అనేది ఐ మేడ్ మనీ ఫర్ మై సెల్ఫ్ వేర్ ఐ కెన్ లివ్ దట్ మంత్ ఫ్రీలీ. ఆ మనీ సైడ్కి పెట్టుకొని ఈ మంత్ నేను ఏం చేయను, ఐ జస్ట్ రిలాక్స్, చిల్, అసలు ఏం ఆలోచించను. రిటైర్మెంట్ అనుకుంటా 1 month చూద్దాం, బాగుంటే దీని గురించి తర్వాత ఆలోచిద్దాం, ప్లాన్ చేద్దాం అనుకున్నా. 1 month 2 months చేద్దాం అనుకున్నా. 15th day ఐ వాజ్ లైక్ ఇంపాసిబుల్. అసలు అది ఒక జైల్లా ఉండే. నాట్ డూయింగ్ ఎనీథింగ్ అయితే ఇట్స్ లైక్ ఎ జైల్. దీని బదులు నాకు డబ్బులు ఉండకపోయి నేను ఉరికి పని చేస్తే అప్పుడు ఆటోలో తిరిగినాడు, అది చేస్తే బాగుంటుంది అనిపించింది. పర్స్పెక్టివ్ షిఫ్ట్స్ ఆర్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. I think a couple of months back or a year ago, I was complaining with a friend saying, "Arey job, weekend lo shoots, idi adi, I'm trying to work on something else, idi adi." Ante she's like, "Do you know what you're saying? You come from such a privilege where నీకు చేతి నిండా పని ఉందని నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు. That's beautiful actually. పని లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పని గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నువ్వు వాట్ ఆర్ యూ కంప్లైనింగ్ అబౌట్? జస్ట్ కూర్చొని రిఫ్లెక్ట్ ఒక గంట తీసుకొని యూ షుడ్ బి గ్లాడ్ దిస్ ఇస్ వాట్ యూ బిన్ లుకింగ్ ఫార్వర్డ్ టు కదా. నీకు పని కావాలని కదా నువ్వు ఎంత కష్టపడుతున్నావు, పని ఉందని హౌ కెన్ యూ కంప్లైన్ అంటే లైక్ దట్ ఈస్ ట్రూ. వాట్ ఆర్ కంప్లైనింగ్ అబౌట్ అనిపించింది. అవును, మా ఫ్రెండ్ కూడా వచ్చాడు లాస్ట్ వీక్ ఫ్రమ్ ముంబై. అతను వచ్చి అంటే హైదరాబాద్ కొంచెం చిల్ అవుట్ ఉంటుంది కంపేర్డ్ టు ముంబై ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్. అంత స్ట్రగ్లింగ్ కనిపించారు ఇక్కడ. దే డూ ద బెస్ట్ జాబ్, దే హ్యావ్ అమేజింగ్ మనీ, పెద్ద పెద్ద స్టార్టప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ, దే హ్యావ్ ఆల్ దట్. కానీ ఒక టైం ల్యాప్స్లో ఉండదు ఇక్కడ. కొంచెం రిలాక్స్డ్ ఉంటారు. యూ కెన్ వెన్ కాఫీ షాప్కి వెళ్తే యూ కెన్ సీ పీపుల్ రిలాక్స్డ్, దర్ చిల్లింగ్ అవుట్. అక్కడ ముంబైలో ఇఫ్ యూ బీన్ ఇన్ ముంబై యూ నో దట్ ఒక టైం ల్యాబ్స్ ఆన్ చేసినట్టు ఉంటుంది. అందరూ ఉరుకుతుంటారు, ఎవ్వరు ఆగలేరు అసలు ఒక సెకండ్ కూడా. అది అతను చూసి ఇక్కడ ఇట్లుంటారా మీరు ఇక్కడ, ఇది ఒక మ్యూజియం లాగా ఉంది, నాకు అసలు సో బ్యూటిఫుల్, ఇట్లా ఉండాలంటే ఏం చేయాలి లైఫ్లో అంటున్నాడు. హీ సార్టెడ్, అతనికి స్టోర్స్ ఉన్నాయి అన్నీ అక్కడ. బట్ హీస్ లైక్ అమేజ్డ్ టు సీ us. శ్రీమాన్ ఇట్లుంటారా మీరు, ఎంత హాయిగా ఉంది ఇక్కడ, అసలు ఏదో సెరీన్గా సమ్ గెట్ అవేకి వచ్చినట్టుంది, నాకు ఇది సిటీ అంటున్నాడు. ఈ కేమ్ బిఫోర్ కానీ ఈ పార్ట్ ఆఫ్ సిటీ చూడలేదు అనమాట. హీ వాజ్ మెస్మరైజ్డ్. అసలు ఆ ముంబైలో అతను టైం ల్యాబ్స్ లిటరలీ కనిపించాడు, అసలు దొరకడు. నాకు 3 days కలవలేకపోయాడు. హీ వాజ్ సో బిజీ. అందరూ అంతే అక్కడ. సో ఐ థింక్ వచ్చి అంటున్నాడు, మీ నవాబీ కల్చర్ ఇక్కడ కనిపిస్తుంది, యు ఆర్ నవాబ్సే మీరు అందరూ, చాలా లక్కీ పీపుల్ యు ఆర్ దట్ యు గెట్ సమ్ టైమ్ టు చిల్. మాకు అసలు ఇంపాసిబుల్ అది. ఇది ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనం ఏ సిటీలో ఉంటున్నామో ఆ కల్చర్ మనకి రబ్ ఆఫ్ అయిపోతుంది, అది మనం రియలైజ్ అవ్వం. ఇలా బయట నుంచి ఎవరో వచ్చి చెప్తే తెలుస్తుంది. మనం అనుకుంటాం వీఆర్ వర్కింగ్ సో హార్డ్ ఇవన్నీ, బట్ దెన్ వి రియలైజ్ వెన్ యూ గో దేర్, అక్కడ ఒక టైం ల్యాబ్స్ నడుస్తుంటుంది. సో ముంబైలో ఐ డిడ్ మాస్టర్స్ అండ్ ఐ వర్క్డ్ ఫర్ 2 years. అదొక అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఒక టెంప్లెట్ ఫార్మాట్ అనమాట. అంటే మండే టు ఫ్రైడే అసలు ఎవరికి కలవడం కూడా అవ్వదు, ఎందుకంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటాం, ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాం, కలవం. సాటర్డే సండే ఫుల్ పార్టీ, మళ్ళీ మండే ఆఫీస్. దట్ ఈస్ ఫర్ పీపుల్ హూ ఆర్ అట్ వర్క్ లైక్ జాబ్. బిజినెస్ ఓనర్స్ కి అక్కడ అది కూడా ఉండదు. త్రూ అవుట్ లైక్ మై ఫ్రెండ్ అసలు 365 days ఆన్ కనిపించడు అసలు నైట్ వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు ఆఫ్టర్ 11 when they shut all the business. అని కలుగురా అంటే వాడు నాకు 11, 12, 1 o'clock వచ్చేటాడు ముంబైలో హోటల్కి. అప్పుడు వచ్చి బయటకు తీసుకెళ్ళేటాడు. సో వెరీ డిఫరెంట్ కల్చర్ అక్కడ కంపేర్ టు us. సో ఐ ఫీల్ బ్లెస్డ్. Hyderabad is like this. I think Hyderabad is the best place. I think visit all these cities and come back, this feels good. Yeah,
అంటే ఇట్స్ వెరీ ఈజీ. అంటే నేను చాలా మంది నార్త్ ఇండియన్స్ హూ మూవ్ టు హైదరాబాద్ ఆల్సో మనకు ఒక ఛాలెంజ్ ఉంటది వెళ్తే, మనకి లాంగ్వేజ్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, వాళ్ళకి అది అనిపించదు అసలు హైదరాబాద్ లోని. ఐ అంటే థింక్ ఇక్కడ యూ గెట్ ఆల్ గ్లోబల్ ఇది గ్లోబల్ లివింగ్, లెట్స్ సే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఎస్పెషల్లీ యూ కెన్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇయర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ టు ద లోకల్. కానీ ఇక్కడ అక్కడ దొరకదు మళ్ళీ. వాట్ యూ గెట్ ఇన్ హైదరాబాద్, లెట్స్ సే హైదరాబాద్ బిర్యానీ, యూ విల్ నెవర్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. హైదరాబాద్ దాటితే తెలంగాణలోనే దొరకదు నీకు మళ్ళీ. అవును. సో ఆ బ్యూటీ ఇస్ దేర్ హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్. అట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. I think every time we're having a conversation on camera, we're ending up promoting Hyderabad. Because we love it. That is true. ఇందాకలో మనం we didn't close the loop on passive income streams ఏమేమి జనరేట్ చేసుకోవచ్చు అని. Right. Any ideas on ఇప్పుడు యూజువలీ లెట్స్ అస్యూమ్ ఒక 23-year-old 25-year-old ఇప్పుడే ఫ్రెష్ అవుట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, దే స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్, ఒక ఫుల్ టైమ్ జాబ్ ఏదో కార్పొరేట్ లోని ఒక మినిమల్ శాలరీకి దే డూయింగ్ ఇట్. Right. వాళ్ళకి ఏ రెవెన్యూ స్ట్రీమ్స్ ఉన్నాయి, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు? I think skill up, basic you learn new skills. Right now AI is happening, you have to know how to drive AI. ఇట్లాంటివన్నీ I think they have to upskill basically. అది చేసుకుంటే then they can freelance. This can be one very big passive income which can become an active income as well. So these days నేను అనుకునేది except for investments, rest all the things, side hustles, ఇవన్నీ can become actual incomes. I know a lot of people who have done that. టైం పాస్ కి కాఫీ షాప్ ఓపెన్ చేసిన అతను, దట్ గై ఐ నో, హీ అంటే ప్యాషనేట్ గా హీ స్టార్టెడ్ దట్, లెట్స్ నాట్ నేమ్ ఇట్, బట్ హీ వాజ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్. అప్పుడు నన్ను కలిసాడు ఒక షోరూమ్ లో, అండ్ హీ వాంటెడ్ టు టేక్ మై ఫొటోస్ విత్ ద బైక్. హీ వాజ్ అ ఫోటోగ్రాఫర్, రైట్? మధ్యలో నాకు కలిసినప్పుడు వెన్ హీ ఎస్టాబ్లిష్డ్ ఆల్ దీస్ థింగ్స్, కలిసి నాతో మాట్లాడుతున్నాడు. హీ గేవ్ మీ లైక్, శ్రీమన్ వీ హ్యావ్ టు డూ సంథింగ్, మై cousin, my friend who stays in Bangalore is a big fan of you. పిచ్చోడైపోతాడు నాతో నువ్వు ఉన్నావు అంటే, ఐ సెండ్ హిమ్ ఫోటో, ఇవన్నీ మాట్లాడుకున్నావు. నైస్ నైస్ అన్న. దెన్ ఓకే, షేర్ యువర్ నంబర్, విల్ డూ సంథింగ్. ఇంత మంచి సెటప్ చేసావు ఇప్పుడు, విల్ డూ సంథింగ్ విత్ యూ, మాట్లాడదాం అనేసి. ఐ టుక్ హిస్ నంబర్ రాస్తున్నప్పుడు ఆల్రెడీ నంబర్ ఉంది అతనిది, అతని పేరు వచ్చింది విత్ ఫోటోగ్రఫీ అని బ్రాకెట్ లో పెట్టిన. నువ్వేనా యా అంటున్నాడు. అప్పుడు గుర్తుందా అన్న, దట్ టైమ్ ఐ మెట్ యూ ఫర్ దిస్. Now it's become something else with 10 franchises. So అదే వాట్ ఐ నో ఇస్, అప్పుడు టైం పాస్ కి ఫోటోగ్రఫీ సైడ్ హసిల్ గా చేశాడు. దట్ బికేమ్ ఇస్ యాక్టివ్ ఆల్సో. తర్వాత కాఫీ షాప్స్ కూడా హీ స్టార్టెడ్ లైక్, బికాస్ హీ వాస్ ప్యాషనేట్ అబౌట్ కాఫీ, బట్ హీ నెవర్ థాట్ హీల్ బికమ్ సో బిగ్. కానీ స్టార్ట్ చేశాడు. నౌ ఇట్స్ బికమ్ అన్ యాక్టివ్ థింగ్. హీస్ గివింగ్ అవుట్ ఫ్రాంచైజెస్ నౌ. ఇట్స్ మ్యాసివ్. యా, సో ప్యాసివ్ ఇన్కమ్ ఎక్సెప్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టినప్పుడు అది జనరేట్ చేసే ప్రాఫిట్స్, దట్స్ వన్ పార్ట్. But side hustle can become your active income as well. So try out some different things apart from your, let's say you're having a job like you did, for example. Now this has become your active, right? Yeah. This is what I'm talking about. You're the best example for that. So I think you should do what you like apart from your active income. Even see, active income annappudu job antam, for example, or anything business lo kuda, it need not be very entertaining or ప్యాషనేట్ ఉండాలని లేదు. జనరల్లీ దెర్ ఇస్ అ రూల్ కదా, ఇఫ్ దెర్స్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఇట్, ఇట్స్ బోరింగ్. పెట్రోలియం ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లాంటివి బిగ్ బిగ్ థింగ్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఆర్ బోరింగ్ థింగ్స్, బట్ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ బికాస్ లాట్ ఆఫ్ కన్జంప్షన్ ఉంటుంది వీటికి. సో ఆల్ ద థింగ్స్ దట్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ, దే యూజువలీ బోరింగ్. ఈ ప్యాషనేట్ థింగ్స్ ఉంటాయి, పెయింటింగ్, సినిమాటోగ్రఫీ, ఇవన్నిటికి ఆబ్వియస్లీ ఇట్స్ సంథింగ్ దట్ ఫుల్ఫిల్ యూ ఇన్ యువర్ హార్ట్. But there's no major money. You can live with it. So if you want that active income and lot of income, that is there in boring things actually. Yeah. Right? It's interesting. అంటే ఐ థింక్ ఇది క్రక్స్ చాలా బాగా చెప్పారు మీరు. ఏంటి అంటే అప్స్కిల్లింగ్, సింపుల్ వర్డ్ అంతే. అప్స్కిల్ ఏదో చేస్తూ యూ డోంట్ జస్ట్ హ్యావ్ టు, అంటే సైడ్ హసల్ అంటే డబ్బులు సంపాదించడమే కాదు, దాని నుంచి యూ షుడ్ enjoy it as well కొంచెం. And then it can become your active income as well. What you think is a passive can become your active. అప్పుడు ఇది సైడ్ అయిపోతుంది యాక్టివ్ వన్. You'll get into this. I think most of us అదే చేసాం, రైట్? రిస్క్ తీసుకొని ముందుకెళ్తే ఐ థింక్, అంటే you will know the point. Okay, this is working out well now. ఏదో సైడ్ హసల్ అనుకున్నా కానీ దిస్ బిగ్, ఐ థింక్ స్టార్ట్అప్ స్టోరీస్ ఉంటే చాలా కూడా దే ఆర్ ఆల్ సైడ్ హసల్స్. All the major startups are side hustles. They became big now, thousands of crores worth. Yeah. Right? So
that would be one income source. Upskill yourself. And next, I believe at least the next 10 years at least, AI is going to rule next level. You have to know how to drive it. ఇవాళ ఏదో కోడ్ చూస్తుండే ఫ్రమ్ చాట్ జీపీటీ గై, శామ్ ఆల్ట్మన్. హీ వాజ్ సేయింగ్ ఏఐ విల్ నాట్ టేక్ అవే హ్యూమన్ జాబ్స్, బట్ హ్యూమన్స్ హూ డ్రైవ్ ఏఐ వాళ్ళు హ్యూమన్స్ జాబ్ తీసేసుకుంటారని. అండర్స్టూడ్? లైక్ ద హ్యూమన్స్ హూ ఆర్ గోయింగ్ టు బి ద పైలట్ ఆఫ్ ద ఏఐ ఫ్లైట్ ఆర్ గోయింగ్ టు drive it. So they are going to take the jobs of normal people who don't know AI. To simplify it, 10-15 years back, tech jobs ఉండడం was a very niche. If you remember, 10-15 years back, అందరం మనం ఆపరేషన్స్, ఇట్ సైడ్ హెచ్ఆర్, ఇవి దీస్ యూస్ టు బి యువర్ ట్రెడిషనల్ జాబ్స్. నౌ టెక్ జాబ్స్ ఆర్ ద ట్రెడిషనల్ జాబ్స్. అంటే 80% people are doing this, 20% people are doing this. This will move this side and AI will come here and that will be mainstream. And it's kind of scary కూడా, because టెక్ జాబ్స్ ఇవన్నీ ఒక ట్రాన్సిషన్ చూసాం. దే కేమ్ స్లోలీ, 5 years, 10 years పట్టింది. ఇది ఎవ్రీ డే చేంజింగ్ యాజ్ వి స్పీక్. లాస్ట్ ఇయర్ ఇంత లేదు ఏఐ గురించి, సడన్లీ ఇట్ సో మచ్. ఆల్రెడీ జాబ్స్ తీసుకుంటుంది అది. అంటే ఐ షుడెంట్ సే ఇట్, బట్ నేనే ఫ్యూ స్క్రిప్ట్ రైటర్స్ని తీసేయాల్సి వచ్చింది ఫర్ మై బ్రాండ్స్. బికాస్ నేను దానికి ప్రాంప్ట్ ఇచ్చి, ఇఫ్ ఐ టాక్ అబౌట్ బ్రాండ్ డిస్క్రిప్షన్ ఇస్తుంది అబౌట్ ద ప్రోడక్ట్, ఐ డంప్ ఇట్ ఇన్ టు ఏఐ ఫస్ట్ ఐ రీడ్ ఇట్, ఐ మేక్ మై ఓన్ స్క్రిప్ట్. మొత్తం స్క్రిప్ట్ నేను చేస్తాను, బికాస్ ఐ లైక్ టు హ్యావ్ మై పర్సనల్ టచ్ అండ్ బికాస్ వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. నాకు తెలియాలి దాని గురించి. సో ఐ లెర్న్, రాస్తాను మొత్తం, దెన్ ఐ డంప్ ఇట్ ఇన్ టు చాట్ జీపీటీ, విచ్ ద ఎడిటర్ వుడ్ డూ ఫర్ మీ. అది ఇప్పుడు ఈజీగా చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ మై ఎడిటర్. వాడు నాకు జ్వరం వచ్చింది వాళ్ళంటాడు. ఐ అండర్స్టాండ్, అవన్నీ హ్యూమన్ థింగ్స్. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్, బట్ ఆబ్వియస్లీ యాజ్ అ బిజినెస్ నీకేంటి, యూ హ్యావ్ టు బి ఫాస్ట్. సో యూ కాంట్ వెయిట్ ఫర్ సమ్ వన్ టు టేక్ పారాసెటమాల్ అండ్ సెటప్ అయినాక వాడు నెక్స్ట్ డే ఇవాళ బెటర్ ఉంది. ఇవన్నీ వచ్చేలోపు నాకు ఇది వెన్ ఐఎమ్ డ్రైవింగ్ మై కార్ అండ్ సిగ్నల్ దగ్గర వచ్చేస్తుంది నాకు ఆన్సర్. సో యూ స్పోక్ అబౌట్ అన్ ఇన్స్టెన్స్ వేర్ ఏఐని యూజ్ చేసుకుంటున్నారు. నేను కాంటెంట్ క్రియేషన్ 2023లో వెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ ఛానల్, దెన్ నేను చాట్ జీపీటీ లేకపోయింటే ఇప్పుడు యూట్యూబ్ డిస్క్రిప్షన్ అవన్నీ హ్యావింగ్ అ ఫుల్ టైమ్ జాబ్, ఐ వుడెంట్ హ్యావ్ బిన్ ఏబుల్ టు పుష్ అవుట్ కాంటెంట్ అట్ ఆల్. యూట్యూబ్ డిస్క్రిప్షన్, యూట్యూబ్ టైటిల్, thumbnail లో ఏం పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టాలి, నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ గురించి నేర్చుకుంది ఇదంతా చాట్ జీపీటీ ద్వారా. Understood. 2023 and that's the right way to use it. నేను లేదు, నేను ఇట్లానే ఉంటా, ఐ వాంట్ టు బి ద ఓల్డ్ గై అంటే యూ విల్ బి లెఫ్ట్ అవుట్ ఫర్ షూర్. దట్ విల్ టేక్ ఓవర్ కంప్లీట్లీ. సో ఐ థింక్ అదొక అప్ స్కిల్లో దిస్ ఇస్ వన్ పాయింట్. ఫోకస్ ఆన్ దట్ టోటలీ. ఏఐ మీద యూ హ్యావ్ టు ఫోకస్, లెర్న్ టూల్స్, హౌ టు యూజ్ ఏఐ అనేది. అదర్వైజ్ యర్ జాబ్ ఇస్ గాన్. Not trying to scare her, that's the reality. Anyone that you look up to, Sriman, that నేను ఇందాకలా మా ప్రొఫెసర్ ఒక అతని ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఎనీబడి ఇన్ యువర్ లైఫ్ దట్ యూ లుక్ అప్ టు? నోబడీయా? No. ఓకే. Because అంటే I like that guy whom I spoke about, Casey Neistat, but he stopped posting totally. అతను ఉన్నప్పుడు I was like very enthusiastic. బాగుండేది. Seeing his videos gave me that high. నా వీడియోస్ చూసుకుందాం మందికి అట్లా అనిపిస్తుంది అంట. సో ఐ కెన్ రిలేట్, అరే ఇదే కదా నాకు కూడా అనిపించేది. దట్ బట్ ఈస్ నాట్ పోస్టింగ్ రెగ్యులర్లీ. 3 days బ్యాక్ హీ పోస్టెడ్, దాని ముందు 6 months బ్యాక్ ఒకటి పోస్ట్ చేస్తాడు. అట్లా ఐ యూస్ టు లుక్ అప్ టు హిమ్, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్, హౌ హీ వుడ్ టాక్ అబౌట్ మోటివేషన్, ఇవన్నీ హిస్ ఐడియాలజీస్ వర్ గుడ్. ఇట్లాంటివి ఉండే. బట్ కరెంట్లీ లైక్ యాక్టివ్ అయితే జెన్యున్లీ కాంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ దట్. ఎస్పెషలీ డిస్కనెక్ట్ అయినప్పుడు నుంచి అబౌట్ ఫ్యూచర్ అండ్ ఐఎమ్ లివింగ్ ఇన్ ద ప్రెసెంట్, there's no learning from anyone అని అనిపిస్తుంది. You have to learn. I'm not saying you shouldn't. I still learn. ఇవన్నీ కెమెరా ముందు చెప్తున్నాం కానీ ఇన్సైడ్ there is some other thoughts that keep going on. ఇఫ్ అంటే ఇప్పుడు మా వ్యూవర్స్ ప్రైమరీగా అట్లీస్ట్ 60-70% ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ది ఏజ్ బ్రాకెట్ ఆఫ్ 22 to 35, 36. Okay. What is one thought that you'd like to leave them with? I think ఇది చెప్పాం ఆల్రెడీ ఫ్రమ్ ద బిగినింగ్, the same thing. Don't get stuck into one thing. Explore lot of other things. అంటే ఆల్రెడీ ఉంటుంది నీకు ఒక ఇంట్రెస్ట్, ట్రై టు ఫైండ్ దట్ ఇంట్రెస్ట్, ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్, ఫెయిల్ ఫాస్ట్. దట్స్ ద మెయిన్ థింగ్. అగైన్ కొంచెం ఫ్లో ఉండాలి. బీ లైక్ వాటర్ అంటారు కదా, స్టక్ అప్ అవ్వద్దు ఒక దాంట్లోనే. డోంట్ హోల్డ్ లైఫ్ టూ టైట్లీ, లెట్ గో కొంచెం, ఎంజాయ్ లైఫ్, లివ్ ఇన్ ద ప్రెసెంట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు డూ. ఐఎమ్ నాట్ దేర్ యెట్ 100%, 50% ఐఎమ్ దేర్. ఐఎమ్ థింకింగ్ ఇది ఫాలో అవడం బెటర్. కమ్ అవుట్ ఆఫ్ యువర్ బబుల్. కమ్ అవుట్ ఆఫ్ యువర్ బబుల్. డోంట్
think too much. Overthinking, it kills everything. Don't overthink, first thing. అండ్ ఏమైనా చేయాలనిపిస్తే ఎగ్జిక్యూట్ అండ్ సీ ఇట్ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్. నాకు ఆ ఎగ్జిక్యూషన్ తర్వాతనే సంథింగ్ మూడ్ ఇన్ మై లైఫ్ అండ్ వీఆర్ హియర్. సో ఐ థింక్ ఎగ్జిక్యూట్, ఫెయిల్ ఫాస్ట్, 3 things. అమేజింగ్, లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. యాక్చువల్లీ Thank you. చాలా రోజుల తర్వాత పాడ్కాస్ట్ చేసిన ఫీల్. Oh yeah, nice. I had a Feels good. conversation. It was very engaging for me also. I was not. అంటే we didn't script anything. Yeah, we Random, did. like how we would speak when we meet outside. Yeah. We're talking like that. Yeah. Right. So it's been an absolute pleasure. Thank you so much. Same here. Thank you so Bye-bye. much for hosting me. Of course. Bye bye. Bye.